తెలుగువారి ఆత్మీయ వారధి. కస్తూరి సీరియల్ తో మొదలు పెట్టి నాడు ఛత్రపతి, నేడు సరిపోదా శనివారం వరకు బుల్లితెరని వెండితెరని ఏలేసిన మల్టీ ఫేసెటెడ్ యాక్ట్రెస్ అనితా చౌదరి గారు మనతో మాట్లాడటానికి శనివారం 14 డిసెంబర్ భారత కాలమానం ప్రకారం 6:30 గంటల నుంచి 7:30 గంటల మధ్యలో వచ్చేస్తున్నారు. మీ తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో విత్ ఆర్జే వింధ్య విన్స్ ఆన్ F2 Fun and Fitness. హాయ్, హలో, నమస్కారం, వణకం. ఈ కార్యక్రమం వింటున్న శ్రోతలందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. ది నంబర్ 1 ఆన్లైన్ గ్లోబల్ రేడియో తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీలో మీరు వింటున్నారు F2 Fun and Fitness విత్ ఆర్జే వింధ్య విన్స్. మరి ఈ షో నేను మెల్బర్న్ నుంచి నిర్వహిస్తున్నాను. మనకి సాంకేతిక సహకారం హైదరాబాద్ స్టూడియో నుంచి ప్రవీణ్ గారు అందిస్తున్నారు. అవును, ఏంటి మండే, థర్స్డే లేదా మహా అయితే ఆదివారం వచ్చే వింధ్య రోజు శనివారమే వచ్చేసింది అనుకుంటున్నారా? ఎస్, ఈ రోజు అంత స్పెషల్ డే. మరి ఎందుకు అనుకుంటున్నారా? సరిపోదా శనివారం అంటే ఈరోజు మనతో ఒక 1 అవర్ మాట్లాడటానికి ఒక ఎనర్జెటిక్ మల్టీ ఫేసెటెడ్ యాక్ట్రెస్ ఉన్నారు. మల్టీ ఫేసెటెడ్ అని ఎందుకన్నానంటే, ఒక క్లాసికల్ డాన్సర్ గా చూసారు, యాంకర్ గా చూసారు, ఒక యాక్ట్రెస్ గా చూసారు. ఆవిడ ఇన్స్టాగ్రామ్ కనుక ఫాలో అవుతూ ఉంటే ఒక ఫిట్నెస్ కాన్షియస్ పర్సన్ గా చూసుంటారు. ఇప్పుడు ఈ రోజు ఆవిడ ఎంత అద్భుతమైన ఇన్స్పైరింగ్ పర్సన్ మీరే చూడబోతున్నారు. వినబోతున్నారు. ఓకే, నేను కూడా ఇవాళ tehelka.com లాంటి ఇంటర్వ్యూ ఈ రోజు ఇక్కడ రీక్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. ఈ రోజు నేను అనిత గారు రోల్ తీసుకుంటున్నాను అనమాట. నమస్తే అనిత గారు, మీరు చిన్నప్పటి నుంచి ఇంత ఎనర్జెటిక్ గా ఉన్నారా? ఏదైనా పరిస్థితుల వల్ల ఇలా అయ్యారా? మీకు ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందండి? మీరు ఈ ఇన్స్పిరేషన్, మోటివేషన్ ఎలా కీపప్ చేస్తారు? మీరు మౌనంగా ఉన్నారు, మీకు కొంచెం సిగ్గెక్కువ అనుకుంటా. ఈ మౌనం సిగ్గు వల్ల, దగ్గు వల్ల వచ్చింది కాదు. మీరు ఏమైనా గ్యాప్ ఇస్తే నేను హలో చెప్దాం మీ ఆడియన్స్ కి, మన ఫ్రెండ్స్ కి అనుకున్నాను. ఎక్కడా ఇబ్బంది. వెల్కమ్ మ్యామ్, వెల్కమ్. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యు? గుడ్ అండి, గ్రేట్. అసలు సో ఎక్సైటెడ్, సో హ్యాపీ, చెప్పలేను. I can see that in your voice. I can feel it. సూపర్. అసలు నిజంగా అంటే మీ పేరు తలుచుకోగానే ఇలా కళ్ళ ముందు అలా వచ్చేస్తున్నాయి అనమాట, టకటక సీన్స్. మొన్న సరిపోదా శనివారం, అంతకు ముందు మురారి, ఈ మన్మథుడు సీన్ అసలు చేశారు. అర్థమైంది. టెహల్కా వచ్చిందంటే ఏం చెప్తావు ఇంకా. సో గుడ్. హాయ్ అందరికి, హూఎవర్ ఈస్ కనెక్టెడ్ టు దిస్ ఇంటర్వ్యూ, మీ అందరికి పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ కండక్ట్ చేస్తున్న మీకు థ్యాంక్ యూ, అండ్ టోరీ వాళ్ళకి కూడా థ్యాంక్ యూ. నిజంగా నాకైతే ఒక బ్లెస్సింగ్ అనుకోవాలి ఈ మూమెంట్ ఇలా వచ్చినందుకు ఈరోజు. థ్యాంక్స్ అలాట్. యాక్చువల్ గా నా షో పేరు ఫన్ అండ్ ఫిట్నెస్, కానీ ఐరనీ ఏంటంటే ఈ రోజు నేను ఈ ఇంటర్వ్యూ కోసం ఈ ఫిట్నెస్ క్లాస్ కి వెళ్లకుండా చేసేసాను. ఇప్పుడు క్లాస్ కొట్టినా జిమ్ కి వెళ్తాను సాయంత్రం. డోంట్ వరీ, ఇది ప్రయారిటీ. మీకు మెనీ థ్యాంక్స్ చెప్పాలి. అన్ని న్యూయెన్సెస్ భరించి మీ యోగా క్లాస్ కూడా సాక్రిఫైస్ చేసి మీరు ఇలా మాట్లాడడానికి ఒక 1 hour టైం తీసుకున్నారు. థ్యాంక్స్ అసలు యాక్సెప్ట్ చేస్తాను, ఎందుకంటే ప్రపంచం తల్లకిందులైనా వర్కౌట్ అనేది ఎవరి కోసం వదిలిపెట్టను. అర్ధరాత్రి షూటింగ్ అయిపోయినా అప్పుడన్నా పరిగెత్తుకుని చేసే రకం నేను. రైట్. అంత ఎనర్జీ కీపప్ చేయడానికి కూడా నిజంగా అది చాలా కమిట్మెంట్ కావాలి. నిజంగా ఇట్స్ అ గ్రేట్ థింగ్. ఎనర్జీ కావాలంటేనే మనం లైఫ్ లో గంట మన కోసం మనం కేటాయించుకుని, ఒక హెల్త్, మెంటల్ ఫిట్నెస్, ఫిజికల్ ఫిట్నెస్, ఎమోషనల్ ఫిట్నెస్, దేనికైనా సరే ఒక గంట. నేను జిమ్ కి వెళ్తాను, మీరు వాక్ వెళ్ళొచ్చు, ఇంకో వాళ్ళు ఇంట్లో యోగా చేయొచ్చు. బట్ దర్ ఇస్ సంథింగ్, ఎనీథింగ్ 1 hour ఫర్ యువర్ సెల్ఫ్. మీ టైం లేకపోతే కష్టం. మనకున్న ఈ హజిల్ బజిల్ లైఫ్ లో. అబ్సల్యూట్లీ, నిజంగానే మ్యామ్. ఓకే, మరి అనిత గారు, మీరు ఇంత ఎనర్జెటిక్ గా, వర్సటైల్ గా ఉండే అనిత గారు చిన్నతనంలో స్కూల్ డేస్ లో ఎలా ఉన్నారు? అక్కడి నుంచి మొదలు పెడదామా? ఓ మై గాడ్, అసలు చాలా తక్కువ నేను స్కూల్ డేస్ మాట్లాడేది. ఎందుకంటే నేను 10th అయిపోయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ లోనే స్టార్టెడ్ యాంకరింగ్. అట్లాగా స్కూల్ డేస్ లో నేను చాలా షైగా ఉండేదాన్ని. మా అక్క నన్ను ప్రొటెక్ట్ చేసేవాళ్ళు. షై ఉండేదాన్ని ఏంటంటే చదవమంటారేమోనని. బట్ ఐ వాజ్ మోస్ట్లీ ఇంటూ అదర్ కల్చరల్ యాక్టివిటీస్, స్పోర్ట్స్, అన్నిట్లో టాప్ ఉండేదాన్ని. చదువు అంటే మాత్రం నాకు మ్యాథ్ అంటే ఏమంటారు, ఏదన్నా విన్నవచ్చు కానీ ఆ లెక్కలు విన్నవలేమనే ఫీలింగ్ లో ఉండేదాన్ని. సో మై స్కూల్ డేస్ ఆర్ ఆల్ కనెక్టెడ్ టు మై యాక్టివిటీస్. There are so many stories I never discussed with anything. It was funny, it was, ఏమంటారు, హార్ట్ఫుల్, చాలా ఉన్నాయి. ఎప్పుడు ఎవరితో మాట్లాడాలా నేను.
అంటే మ్యాథ్స్ అంటే చాలా మందికి భయం ఉంటుంది, చాలా మంది అల్జీబ్రా, గుండె గాబ్రా ఇలాంటి. మ్యాథ్స్ టీచర్ ఎంత క్లోజ్ అంటే నాకు, ఆవిడ ఇంకా నా బాధ పడలేక నాకు సంగీతం మొదలెట్టారు. ఆవిడ సంగీతం టీచర్ కూడా నా స్కూల్లో. షీ సెడ్ అట్లీస్ట్ లర్న్ మ్యూజిక్, జీవితంలో ఏదో ఒకటి పనికి వస్తుంది నీకు అని. ఆ మ్యూజిక్ కూడా అలాగే మనం సరిగా మొదలెట్టేసరికి అనుకున్నాను మ్యూజిక్ అంటే ఎంతసేపు లో పాట పాడేయడం అనుకుని జాయిన్ అయ్యా ఆవిడ క్లాస్. ఆవిడ అనుకున్నారు నన్ను ఎలా అన్నా మోటివేట్ చేసి మ్యూజిక్ నుంచి మ్యాథ్ లోకి తీసుకొద్దామని. ఐ డోంట్ నో వేర్ షీఈస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఏమంటారు టీచర్స్ మా లైఫ్ లో. ఆవిడ ఏం చేశారంటే మ్యూజిక్ నేర్పిస్తానన్నారు. సరే అని వెళ్తే, సారీ ఇది మొదలెడితే అంటే ఇలా నేర్చుకుంటే నేను ఎప్పుడు నేర్చుకుంటాను, ఇట్ షుడ్ హ్యాపెన్ ఇమ్మీడియట్లీ కదా. నేను వాళ్ళు చెప్తున్నాను, ఐ వాస్ థింకింగ్ మ్యూజిక్ అంటే ఎలాగైనా పాట నేర్పించేస్తారు మనం పాడేయటం అని. సో ఐ వాజ్ నాట్ హ్యాపీ విత్ దట్. నేర్చుకుని ఉంటే ఇంకెవరికైనా పోటీ అయ్యేదాన్నేమో, ఐ డోంట్ నో. బట్ ఏంటంటే నా మనసంతా డాన్స్ అండ్ స్పోర్ట్స్ లో ఉండేది. సో దట్స్ హౌ ఐ కుడెంట్. సో మనకు ఆ టాలెంట్ లేదని అర్థమైంది. నా వాయిస్ కూడా బయటకు వచ్చేది కాదనమాట. కానీ యా, బట్ దే ఆర్ ఆల్సో ప్రౌడ్ ఆఫ్ మీ, డోంట్ యూ థింక్ సో? డెఫినెట్లీ కాదు, వాయిస్ కూడా బయటికి వచ్చేది కాదు అంటున్నారు, బట్ మీ వాయిస్ ప్రపంచం అంతా వినేసింది. అసలు ఒక యాంకర్ గా అసలు నేను అసలు అరుస్తా, నేనేం మాట్లాడిపోతే మా స్కూల్లో ప్రిన్సిపల్ మా అక్కని పిలిచేది. షీ యూస్ టు బి ద హెడ్ గర్ల్ ఆఫ్ ద స్కూల్, వైస్ ప్రెసిడెంట్ నాకన్నా. సో మా అక్కని పిలిచేవాళ్ళు, వాట్ ఈస్ దిస్, యువర్ సో బ్రిలియంట్, యువర్ సిస్టర్ ఇస్ లైక్ దిస్ అంటే. లేదులేండి, నాకు చాలా ప్రొటెక్ట్ చేసేది అంటిల్ మై 10th grade. నా తను రాసేటాలు, మనకి టాలెంట్ లెఫ్ట్ హ్యాండ్ నేను. సో లెఫ్ట్ హ్యాండ్ రాసేసేదాన్ని. సో లెఫ్ట్ హ్యాండ్ తో రాసిన రాత డిఫరెంట్ గా ఉండేది. మళ్ళీ మా అక్కని పిలిచేవాళ్ళు, ఏంటి మీరు లేదండి దీనికి ఈ టాలెంట్ కూడా ఉంది, 2 చేతులతో రాస్తుంది అని. సో కానీ లెఫ్ట్ హ్యాండర్స్ నిజంగానే చాలా క్రియేటివ్ ఉంటారు. సో యూ ప్రూవ్ దట్. అసలు నిజంగా ఒక అని అంటారు, బట్ ఐ డోంట్ నో, మేబీ మెజారిటీ క్రియేటర్స్ ఉంటారేమో. ఐ హావ్ సీన్ అమితాబ్ బచ్చన్ గారు, ఐ హావ్ సీన్ మెనీ టాలెంటెడ్ ఇది ఆల్ వర్క్స్ ఆఫ్ లైఫ్ లో. యా, మేబీ. మరి అక్కడి నుంచి అంటే ఇప్పుడు తొందరగానే మీరు యాంకరింగ్ వైపు అడుగు పెట్టారు. ఈ ఎంటర్టైన్మెంట్ కానీ మీడియా కానీ ఇటువైపు రావడానికి కొంచెం ఫ్యామిలీ సపోర్ట్ అనేది తక్కువగా ఉండేది కదా, మరి మీ ఫ్యామిలీ పరంగా ఎలా ఉండింది? అంటే ఎంకరేజ్మెంట్ కానీ? they were neither happy nor extraordinarily అని. బట్ ఎప్పుడైతే నా షోకి ఏమంటారు పీపుల్ స్టార్టెడ్ రికగ్నైజింగ్ మీ, ఎస్పెషల్లీ ఇన్ మై యాంకరింగ్, పబ్లిక్ డిమాండ్ అని ఒక షో జర్నీకి చేసాం. అప్పుడు ఇంటి పక్కన ఇంటి చుట్టూ మా వాళ్ళు ఏంటంటే కొంచెం ఏ గొడవల్లోకి వెళ్ళకపోవడం, అంటే ఎవరితో ఎక్కువ అంటే వాళ్ళు ఏమంటారు అంటే సొసైటీ కదా, యు ఆర్ లివింగ్ ఇన్ ఎ సొసైటీ వేర్. నేను జీన్స్ షర్ట్ వేసుకుంటే కూడా మా అన్నయ్య అసలు అరిచి గోల్ పెట్టేసేవాడు. అలాంటి సొసైటీలోంచి యువర్ ఓన్ సిస్టర్ ఆర్ డాటర్ ఇది వెళ్ళి ఒక టెలివిజన్ లో వర్క్ చేస్తున్నా డెఫినెట్లీ ఉంటుంది. బట్ బై ద టైం నేను హాస్టల్కి వచ్చేసాను. ఐ వాజ్ ఇన్ హాస్టల్, నేను అక్కడ ఉండి +1 అది చదువుతున్నాను. బట్ వెన్ పీపుల్ స్టార్టెడ్, అరే మీ చెల్లెలు ఈ షోలో చాలా బాగా చేసిందిరా, ఇలాంటివన్నీ, బికాస్ ఇట్స్ అ పాజిటివ్ ఇది కాబట్టి ఇట్ టుక్ ఎ వైల్. మా అన్నయ్యకి కొంచెం దే వర్ నైస్. ఎవెన్చువల్లీ దే కేమ్, ఏమంటారు, టర్న్డ్ అరౌండ్ అండ్ సెడ్ దట్ ఓకే యు ఆర్ డూయింగ్ గుడ్. ఏదైనా మన ఫ్యామిలీని మనం ఒక ఏమంటారు ప్రౌడ్ ఇది చేయడానికి ఇట్స్ అ గుడ్ మూమెంట్ కదా. సో దట్స్ హౌ దే టర్న్డ్ అరౌండ్. దే నెవర్ సెడ్ లైక్ డూ దిస్ ఆర్ దే నెవర్ స్టాప్ మీ డూయింగ్ ఎనీథింగ్. సో నేను ఐ కాంట్ బ్లేమ్ ఎనీబడి, దెర్ ఇస్ నథింగ్. ఆర్ సక్సెస్ స్పీక్స్ అంటారు కదా, అలా మీరు చూపించారు. లైక్ ఏంటంటే నేను జనరేషన్ కూడా ఇంట్లో పొట్లాడి వచ్చేసిన వాళ్ళు చాలా మంది మా ఇంటికి వచ్చేవాళ్ళు, బస్సు ఎక్కేసి ఫ్యాన్స్, మ్యామ్ ఇల్లు వదిలేసేసాం, చదువుకోం, మా పేరెంట్స్ మేము యాంకర్ అవ్వాలి యాక్టర్. నేను ఒక్కటే చెప్పేదాన్ని, ఫస్ట్ నా మీద ఏమాత్రం అలా ఫిజికల్ గా అలా జరిగి ఇప్పుడు చాలా మంచి స్థాయిలో ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ దెమ్ బికాస్ దే
హర్డ్ మీ, నేను ఏమనుకున్నాను అని. బికాస్ నేను చదువు డిస్కంటిన్యూ చేయాల్సి వచ్చింది బికాస్ ఫుల్ టైం వర్క్ అయిపోయింది నాకు. సో ఐ యూస్ టు టెల్ దెమ్, వాళ్ళకి మళ్ళీ రిటర్న్ టికెట్ కొని నా అసిస్టెంట్ ఇచ్చి, అప్పట్లో ఈ ఫోన్లు ఇవన్నీ ఉండేవి కాదు కదా, పంపించేదాన్ని. ఫస్ట్ వెళ్ళండి, చదువుకోండి. ఎడ్యుకేషన్ ఈజ్ కంప్లీట్లీ ఏంటంటే యూ క్యాంట్ ఇగ్నోర్. ఇండస్ట్రీలో అవకాశం ఉంటుంది, ఉండకపోవచ్చు. చదువు ఉంటే రేపు పొద్దున్న యూ కెన్ డూ ఎనీథింగ్. అండ్ ఆల్సో వాట్ ఎవర్ యూ వాంట్, యాక్ట్ చేస్తారా, ఇంకేమైనా నేర్చుకుంటారా అనేది ఇట్స్ అప్ టు యూ అని పంపించేదాన్ని. ఎందుకంటే ఐ నో ద వాల్యూ. నేను దాన్ని, నువ్వు చేసేదానికి నీ ఫ్యామిలీ ప్రౌడ్ ఫీలింగ్ రావాలి అంతే కదా. అంటే చెయ్యని వాళ్ళకి మనం ఏమి చేయలేము, బట్ వెన్ యు ఆర్ ప్రూవింగ్ యువర్ సెల్ఫ్, వెదర్ ఎడ్యుకేషన్, నీకున్న క్రియేటివ్ ఇదా XYZ ఏదో ఒకటి, నువ్వు ఏదైనా ప్రూవ్ చేస్తే కదా వాళ్ళు నిన్ను మెచ్చుకునేది. నువ్వు వచ్చి నీ లైఫ్ నాశనం చేసుకుంటే అఫ్ కోర్స్ యువర్ ఫ్యామిలీ ఈస్ ద ఫస్ట్ పీపుల్ హూ విల్ బి రియల్లీ అప్సెట్ అబౌట్ యూ. హార్ట్ బ్రోక్ కదా. అవును, నిజంగానే. ఏదో మాట్లాడేస్తున్నాను. అంత కష్టపడి పెంచుతారు అంటే కొన్ని హోప్స్ ఉంటాయి వాళ్ళకి కూడా. అవన్నీ మనం షాటర్ చేసేలాగా వాళ్ళకి దూరం వెళ్ళిపోతే అది ఇట్స్ అ పెయిన్ ఫర్ దెమ్. యాక్చువల్లీ నిజంగానే మీరు అన్నది చాలా బాగానే మారింది. ఎందుకంటే పేరెంట్సే తీసుకొచ్చి బలవంతంగా తోస్తున్నారు. ఎందుకు, శ్రియా ఉంది కదా హీరోయిన్, శ్రియా చరణ్ అమ్మాయి, వర్క్ చేశాను అమ్మాయితో 2-3 సినిమాలు. సో సంతోషం చేస్తున్నప్పుడు వివర్ ఇన్ న్యూజిలాండ్. అస్సలు తనకి యాక్టింగ్ అంటే చిరాక్ అనమాట. షీ వాంట్స్ టు బికమ్ అ డాన్సర్ లైక్ మాధురి దీక్షిత్ గారు. షీఈ్ అ కథక్ డాన్సర్, అమేజింగ్ డాన్సర్ అమ్మాయి. అయితే వాళ్ళ అమ్మ, ఆవిడ టీచర్, వాళ్ళ మదర్ స్కూల్ టీచర్ నీర్జా గారు అని. ఆవిడ చెప్పేది, అనితాజీ జోడా ఉస్కో సంజాయి అని నా రూమ్ లో పడేసేవాళ్ళు. రోజు తెలుగు నేను నేర్పించాలి డైలాగ్స్. సో ఐ యూస్ టు టెల్ హర్, డూ వాట్ ఎవర్ యూ హార్ట్ సే, బట్ ఆపర్చునిటీ ఈజ్ నాకింగ్ యూ. నువ్వు హీరోయిన్ అవుతున్నావు, కొంతమంది ఏళ్ల తరబడి వెతికినా వర్క్ దొరకదు. సో యు ఆర్ ఆఫర్డ్ అ వర్క్. సో ఈ వంతు ఏంటంటే, నీకు ఆపర్చునిటీ నీ డోర్ నాక్ చేసినప్పుడు యూ హ్యావ్ టు టేక్ ఏ కాల్. నువ్వు చెయ్యి, ఒకటి చిన్న చెయ్యి. నీవు అలాగే నువ్వు ప్యారల్ గా డాన్స్ ప్రాక్టీస్ చెయ్యి. ఇది ఫస్ట్ టైం మీతోనే షేర్ చేస్తున్నాను. కానీ మీరు తెలుగు కూడా నేర్పించారు హీరోయిన్స్ కి. ఇలా ఎంత మందికి అండి? లైక్ అంటే సారీ, నేను చాలా మందితో హీరోలు, హీరోయిన్, యంగ్ జనరేషన్ వాళ్ళతో బాగానే వర్క్ చేశాను. బట్ దే ఆర్ నైస్ టు మీ, దే లిజన్ టు మీ అండ్ దే రెస్పెక్ట్ మై వర్క్ అండ్ టైం. అందరూ చెప్పరుగా, మనకెందుకు టైం వేస్ట్, మనం ఎందుకు చెప్పాలనుకుంటారు. నేను చాలా న్యూట్రల్ గానే చెప్తాను. నువ్వు మానేయాలి, నువ్వు చేయాలని ఎప్పుడు చెప్పను. నీకు నచ్చింది చెయ్యాలి. అట్ ద సేమ్ టైం మనం ఏమనుకుంటున్నాం, వాట్ ఆర్ యూ గుడ్ అట్, అండ్ యూ హ్యావ్ గివెన్ అన్ ఆపర్చునిటీ. నాకు కూడా అలాగే వచ్చింది వింధ్య, నేను వెళ్ళి వెతుక్కోవాలా. వెన్ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ, సంబడి ఎల్స్ ఇలాగే నా టీచర్ నాకు చెప్పారు, అనిత నువ్వు ఏం చేసినా రేపు పొద్దున్న, నేను స్కాలర్, నేను గోల్డ్ మెడలిస్ట్, ఐఎమ్ టీచింగ్ యూ. నేను ఈ యూనివర్సిటీ తప్ప ఇంకెక్కడ నా గురించి పెద్ద పాపులర్ అవ్వదు. గివెన్ అన్ ఆపర్చునిటీ టు బికమ్ సంథింగ్ ఇన్ దిస్ క్రియేటివ్ వరల్డ్, గో చదువుకో అలాగే అని చెప్పారు. కాబట్టి ఆ ఇన్స్పిరేషన్ తోనే హూఎవర్ నేను చెప్తాను. శ్రేయ పాపం అదే నేను శ్రేయ మొహమ్మద్ చూసుకుంటే ఎక్కడైనా నవ్వుకుని ఒక హగ్గించుకుంటాం. బికాస్ వీ నో వాట్ టు యూస్ డిస్కస్. షీఈస్ వన్ బబ్లీ గర్ల్. ఐఎమ్ సో ఐ ఫీల్ సో గుడ్. ఎప్పుడైతే మన మాట కొంతమంది అట్లీస్ట్ రెస్పెక్ట్ ఇస్తారు చూసారా, అలాంటప్పుడు చాలా గొప్పగా అనిపిస్తుంది కదా. దో వీ డోంట్ కీప్ ఇన్ టచ్ ఆఫెన్. ఐ రియల్లీ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ చాలా మందికి మనం ఏదైనా మంచి చెడు చెప్పినప్పుడు, ఇఫ్ దే ఆప్ట్ గుడ్, ముందుకెళ్లారనుకోవచ్చు. చాలా నా సొంత బిడ్డల్లాగా చాలా గర్వంగా అనిపిస్తుంది. ట్రూ, కానీ అది నిజంగా ఇట్స్ ఆల్సో ఇంపాక్ట్ఫుల్ వెన్ యూ సేడ్ యూ హ్యావ్ ఆల్రెడీ సీన్ దిస్ వరల్డ్ కూడా కదా. అంటే శ్రియా గారికి ఇప్పుడు చెప్పినప్పుడు యూ హ్యావ్ ఆల్రెడీ బీన్ ఇన్ హర్ ప్లేస్ అని చెప్పే విధానంలో కూడా మీరు ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఆ రైట్ వర్డ్స్ ఉన్నాయి కదా, దట్స్ ఆల్సో ఇంపార్టెంట్ నిజంగా. ఇప్పుడు ఎవరు చెప్తారు వింధ్య, ఎవరికి టైం ఉంటుంది చెప్పండి? ఎవరు మన ఇంట్లో మన వాళ్ళకి చెప్పుకోవడానికే లేనంత. అంటే ఒకళ్ళు రెండు ఉన్నాయి, ఇది ఫ్లిప్ సైడ్ కూడా ఉంది, వాళ్ళు వినకపోవడం. రెండోది మనకి టైం ఉండకపోవడం. ప్రపంచాన్ని ఉద్ధరించడానికి మనం ఏం చెప్తాం. సో బట్ ఐ ఫీల్ దట్ రెస్పాన్సిబిలిటీ. ఎవరైనా ఇలా చేస్తున్నా నేను నాయనగా వెళ్ళి చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. యు నో వాట్, హోల్డ్ ఆన్, జస్ట్ థింక్ అబౌట్ ఇట్. అంటే మనం
సొసైటీలో మనని వీళ్ళు బతికించినప్పుడు గివింగ్ బ్యాక్ అనేది I thought this is one way of giving back to people because never it was a red carpet or bed of roses for anybody. అతి గొప్ప ప్రెసిడెంట్ ఆఫ్ వీళ్ళకి ఉంటాయి, మాకు అందరికి మీకు ఉంటాయి హార్డ్షిప్స్. యూ హ్యావ్ టు స్ప్రెడ్ దట్. నేను ఐ నెవర్ వాంట్ టు టాక్ అబౌట్ వాట్ నెగటివ్ హ్యాపెండ్ ఇన్ లైఫ్, బట్ వాట్ ఐ హ్యావ్ బికమ్ ఈస్ హర్ట్ఫుల్ థింగ్స్, నెగటివ్ బ్యాడ్ థింగ్స్ అందరికీ అవుతాయి. ఇఫ్ యూ కీప్ స్ప్రెడ్డింగ్ దాట్, ఆ నెగటివ్ ఔరా స్ప్రెడ్ చేస్తున్నట్టు మనం. ఓకే, వాట్ హ్యాపెండ్ అయిపోయింది. Now you made a good idea of yourself, kada. Spread that. Spread what is good. Very true. Right. ఈసారి శ్రియా గారిని కలిసినప్పుడు మా తరపున కూడా ఒక హక్ ఇవ్వండి. రైట్. జోక్స్ అపార్ట్, యాజ్ అ ఫస్ట్ జనరేషన్ ఉమెన్ అంటే యాంకరింగ్ కానీ విజయం కానీ లైక్ అంటే ఇప్పుడు చాలా మంది మీ దగ్గరకు వచ్చి ఉంటారు, బట్ మీరు యువర్ ఎ పయనీర్, ఫస్ట్ వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ విమెన్ హూ స్టార్టెడ్ దిస్ తెలుగు ఇండస్ట్రీలో. ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ మీరే ఫస్ట్, తర్వాతనే మన మిగతా యాంకర్స్ కూడా వచ్చారు. ఎలాంటి ఛాలెంజెస్ ఉండేవి అప్పట్లో లైక్ విమెన్ గా? I just don't remember. Challenges is like to handle people, to present yourself the way people want to see you. అండ్ ఎక్కడ మన ఇండివిజువాలిటీ, మన ఐడెంటిటీ. నేను ఇప్పుడు ఏంటంటే అవతల మాట వింటాను, నాకు కూడా ఏమి నచ్చిందో, నేను ఎలా ఉండాలనుకుంటున్నాను అనేది కూడా యాడ్ చేసుకుని చేస్తాను. అది నా పర్సనల్ లైఫ్ లో అవ్వచ్చు, యాంకరింగ్ అవ్వచ్చు, యాక్టింగ్ అవ్వచ్చు. ఐ విల్ లిజన్. సో వాట్ ఆల్ ఐ హ్యావ్ టు డూ ఫ్రమ్ మై సైడ్, నేను కదా, ఐఎమ్ నాట్ అ రోబో. కాబట్టి ఐ హ్యావ్ ఎ హార్ట్, ఐ హ్యావ్ ఎ బ్లడ్ అండ్ ఎవ్రీ సెన్సెస్ పనిచేస్తాయి. కాబట్టి నేను నాకు నచ్చిన ఎలా ఉండాలి, దీనికి ఈ షోకో, ఈ క్యారెక్టర్ కో, దీనికో ఏది యాడ్ చేస్తే అది నేను చేసినట్టు ఉండాలి అనే మార్క్ ఉండాలనుకునేదాన్ని. ఈ ప్రాసెస్ లో చాలా ఛాలెంజెస్ ఉండేవి, బట్ పీపుల్ అరౌండ్ అస్ మేడ్ ఎవ్రీథింగ్ ఈజీ. అంటే బాగా పనిచేస్తున్నప్పుడు ఎవరైతే హర్డిల్స్ చేద్దాం అనుకునే వాళ్ళు కూడా మనం వాళ్ళని క్రాస్ చేసుకుని వెళ్ళిపోతాం. ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ వాట్ యువర్ వర్క్ షుడ్ స్పీక్ అండ్ యువర్ ఏమంటారు, మన వాట్ యు కాల్, యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ నోబడీ మనని చిన్న చూపు చూడకుండా, నోబడి. ఎందుకంటే ఇవన్నీ ఎప్పుడవుతాయి, ఇఫ్ యు ఆర్ యూ. కరెక్ట్, 100% నిజంగానే. కానీ చాలా మంది వాళ్ళ వర్క్ లో పడిపోయి, ఆ ఫేమ్ లో పడిపోయి, దే లూజ్ దేర్ ఐడెంటిటీ, వాళ్ళని వాళ్ళు కోల్పోవడం కూడా జరుగుతుంది. ఐ రియల్లీ అడోర్ దట్ ఇన్ యూ. నిజంగా అంటే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఈ ఫీల్డ్ లో ఉంటూ ఆ రెస్పెక్ట్ కాపాడుకోవడం అనేది చాలా కష్టం. మీరు ఎలా దాన్ని కీపప్ చేయగలిగారు అనేది నాకు ఐ ఆల్వేస్ హ్యావ్ దట్. దట్స్ ద బిగ్గెస్ట్ టాస్క్ అండ్ ఇట్స్ అ ప్రయారిటీ. ఏదైతే మన ఫ్యామిలీస్ కానీ, ఏదైతే మన చుట్టూ ఉన్న వాళ్ళు కానీ మనకి సపోర్ట్ చేస్తూ ఉన్నారంటే, మనం ఎటువంటి బలీనమైన కారణాల వల్ల కూడా యూ క్యాంట్ లెట్ దెమ్ డౌన్. ప్రేమ, నీకు ఇంకేదన్నా ఛాలెంజెస్ నీకు వచ్చినా కొన్నిసార్లు తప్పదు, మనం తప్పు లేకుండా కూడా ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ సమ్ లౌజీ రీజన్. మనం అనవసరంగా అందులోకి లాగేస్తుంటారు. బట్ నేను దేవుడి దయ వల్ల వాట్ ఆల్ మై ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ మై వెల్ విషెస్ ఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ వల్ల ఆ పాజిటివ్ దీంతోనే వెళ్తున్నాను. అంటే నాకు భయంగానే ఉంటుంది, అరే యూ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ఎనీ కైండ్ ఆఫ్ ఏమంటారు ట్రబుల్, రైట్? మన జీవితానికి మనం ఛాలెంజ్ చేసుకోవాల్సింది మన వర్క్. ఇంకేం చేయగలమా, లేదా సొసైటీలో మనం ఏమైనా చేయగలమా? ఇంతమంది 30 సంవత్సరాల నుంచి, నేను వచ్చి 29 years దాటిపోయింది, ఎంతో ప్రేమగా, ఎంతో అఫెక్షనేట్ గా, ఎంతో మోరల్స్ తో, ఏమంటారు, దే ఆర్ ఆల్ లవింగ్ యూ, సపోర్టింగ్ యూ అండ్ వాచింగ్. ఈ రోజు ఈ ఎపిసోడ్ మనం చేస్తున్న ఎంతో మంది, దే విల్ డెఫినెట్లీ లుక్ అపాన్ వాట్ ఈస్ షీ గోయింగ్ టు టాక్, ఆర్ దెర్ ఈస్ అ సెట్ ఆఫ్ పీపుల్ దే లుక్ అపాన్ ఏం మాట్లాడితే దీన్ని తీసుకెళ్లి వైరల్ చేద్దామా. సో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఏమంటారు, వెరీ కాషియస్ అబౌట్ ఎవ్రీథింగ్ ఇప్పుడున్న సొసైటీలో. ఫర్ వాట్ ఎవర్ ఐ డోంట్ బ్లేమ్ ఎనీబడి అబౌట్ ఇట్.
యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్ యువర్ ఓన్ దీంట్లో అట్లీస్ట్ యూ విల్ బి సేఫ్ అనిపిస్తుంది. ఒక సేఫ్ జోన్ మన చుట్టూ క్రియేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. రైట్. అంటే ఈ పాజిటివిటీని ఇలా మెయింటైన్ చేయడానికి మీరేమైనా చేస్తుంటారు, లైక్ పర్సనల్ గా, లైక్ అపార్ట్ ఫ్రమ్ యువర్ ఫిట్నెస్, మెడిటేషన్ కానీ చేసుకుని అరుస్తూ ఉండాలి. పార్ట్ కానీ అలాంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఏం చేయలేని పరిస్థితుల్లో, నాట్ దట్ ఇట్ నెవర్ హ్యాపెన్స్ విత్ మీ, ఇట్ హ్యాపెన్స్, ఇట్ డస్ ఫర్ ఎవ్రీబడి, రైట్? సో కేసు కొంచెం నౌ దట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం నేను గట్టిగా మాట్లాడి చెప్పేస్తున్నాను. అదర్వైజ్ ఐ యూస్ టు జస్ట్ కీప్ కామ్ అండ్ నా ఓన్లీ వెంట్ అంటారా, ఓన్లీ లగ్జరీ ఇన్ లైఫ్ అంటారా, ఓన్లీ లవ్ ఇన్ లైఫ్ బిసైడ్స్ ఎనీబడి, that 1-2 hours of my life I'll spend in my gym or my yoga class or whatever I do, for my physical, mental and emotional well-being is like ఒక 2 hours of workout. And I read, నేను ఏ పుస్తకం పట్టుకుని కూర్చుంటే చదివేస్తుంటాను. I spend with my Rocky, మా అబ్బాయి, నా ఫరీ డాగ్ ఉన్నాడు వాడు, and I go to different places. Yeah, we have a golden retriever. So I go to old age home, I go to different places where నాకున్న ఈ బాధని, కోపాన్ని ఒక పాజిటివ్ గా వాళ్ళకి పంచడానికి, అట్లీస్ట్ వెన్ యూఆర్ హెల్పింగ్ ఆర్ టాకింగ్ ఆర్ ఇంటరాక్టివ్, ఒక అరగంట మీతో మాట్లాడినా నా స్ట్రెస్ తగ్గుతుందేమో, నా కోపం తగ్గుతుందేమో. సో ఐ ఆప్టెడ్ దిస్ ఇన్స్టెడ్ ఆఫ్ లైక్ డూయింగ్ ఎనీథింగ్ ఎల్స్. మేము ఇప్పుడు అంటే మామూలుగా F2 ఫన్ అండ్ ఫిట్నెస్ షో తరపున నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. మీరు ఫిట్నెస్ కి అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తారంటే, మీరు ఇప్పుడు చెప్పారు కదా 2 hours ఆ జిమ్ లో స్పెండ్ చేయడం అనేది, చాలా మంది చేద్దాం అనుకొని చేయలేకపోవడము, న్యూ ఇయర్ రెజల్యూషన్స్ తీసుకొని పక్కన పెట్టేయడము. సో హౌ డు యూ కీప్ అప్ దట్ మోటివేషన్? ఆ పరంగా మా ఆడియన్స్ కి మీరు ఇచ్చే టిప్స్ ఏమైనా ఉన్నాయా? See, I was motivated and inspired by Nagarjuna garu in terms of gymming. Gym ani kaadu, that workout. See, it's your body, right? Whatever you do, your body will thank you. మనము ఏమంటారు, మన బాడీకి ఒక యాక్టివిటీ, ఒక నావిగేషన్ ఇస్తే లుకింగ్ ఇన్ టు ద మిర్రర్ మీకే తెలిసిపోతుంది. అండ్ మెంటలీ మన బుర్రలో టూ మచ్ ఆఫ్ క్లస్టర్ ఉంటుంది. మనం పడుకున్నది వెనక రన్ అవుతూనే ఉంటది. మా టీచర్ అంటారు, మా యోగా టీచర్, వెన్ యూ స్లీప్ యూ స్టిల్ దట్ బిహైండ్ యువర్ బ్రెయిన్ ఇట్ కీప్స్ రన్నింగ్ లైక్ 24/7. సో అది దాన్ని మనం అలసిపోయేలా చేయాలి. ఎండ్ ఆఫ్ ది డే బాడీ అలసిపోవాలి, మీ థింకింగ్ థాట్ ప్రాసెస్ అలసిపోవాలి. థాట్ ప్రాసెస్ కొంచెం డిపెండ్స్ ఆన్ యువర్ డే అండ్ మూడ్ అండ్ ద సరౌండింగ్స్. కానీ సో నేనేమంటానంటే, రెజల్యూషన్లు తీసుకోవడం వల్ల ఉపయోగం లేదు. మేక్ ఇట్ ఎ ప్రయారిటీ, మేక్ ఇట్ ఎ ప్రాసెస్. ఒక డిసిప్లిన్ అనేది పెట్టుకోవాలి. ఎవ్వరు ఏం చెప్పినా గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకెళ్లి తాగమంటే అది తాగు, దానికి దాహం వేస్తేనే తాగుతుంది. అలాగే నేనైనా ఐ వుడ్ నెవర్ నో, రైట్, వై యోగా అంటే నేను చేసినప్పుడు when I was 20 ఓల్డ్ పీపుల్ చేస్తారని దాని మెంటాలిటీ ఉన్న జనరేషన్ లో ఉండేదాన్ని. when I went to yoga class నేను 20, అందరు 40+ ఉండేవాళ్ళు. I was the youngest in my class అన్నమాట. My sir was 60 at that time. దాన్ని ఆ వహం అంటారు హిందీలో, దాని నుంచి బయటికి రావాలి. ఏంటంటే ఇది నాకు కాదు, మనకి టైం లేదు. టైం ఎవరికి ఉంటుంది వింధ్య? Priority is what matters. Time shouldn't control us. You have to control it's like you control your breath అంటారు మా యోగా క్లాస్ లో. Don't let breath control you. You control breath. That's how you keep breathing. True, very true. మన బాడీ కూడా మన కంట్రోల్లో ఉండాలి. మన కంట్రోల్ మన బాడీ చేతిలోకి వెళ్ళిపోకూడదు. మనం చెప్పినట్టు అది వినాలి. See, beautiful. జిమ్కి వెళ్ళి వెయిట్స్ ఎత్తక్కర్లా, జస్ట్ గో వాక్. ప్రపంచంలో 4 గోడల నుంచి బయటికి వెళ్ళి నువ్వు ఒక అరగంట నడిచినా దట్ విల్ షో, నువ్వు ఇంటికి రాగానే చాలా ప్రశాంతంగా ఉంటుంది. యోగా చేయొచ్చు, ఏదో ఒక వర్కౌట్. ఐఎమ్ నాట్ సెయింగ్ నేను జిమ్కి వెళ్తాను, జిమ్కి వెళ్ళలేని పక్షంలో ఏం చేస్తాను, ఇంట్లో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయొచ్చు, యోగా చేయొచ్చు, డూ వాట్ ఎవర్ యు వాంట్ టు డూ, బట్ డూ సంథింగ్. ఏమంటారు, యాక్టివిటీ ఉండాలంటాను, ఫిజికల్ యాక్టివిటీ. నేనైతే ప్రయారిటైజ్ చేసుకున్నాను వింధ్య. నాతో ఏమంటారు, వాక్ చేస్తున్న వాళ్ళు కూడా, వాక్ అంటే
ఫిజికలీ కాదు, హూ ఆల్ లిజన్స్ టు మీ ఆర్ ఇన్స్పైర్డ్ బై మీ, దే ఆర్ లైక్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్ యాక్చువల్లీ. సూపర్ మ్యామ్. మ్యామ్ యాక్షన్ ఓరియంటెడ్ పార్ట్ అయిపోయింది, ఒక్కసారి ఒక ఎమోషనల్ బిట్, ఒక ఆడియో బైట్ ఒకటి వినేసి వద్దామా? అలా ఉందా? ఓకే, ఒక ఆడియో బైట్ ప్లీజ్. ఓ వావ్. అలా జ్ఞాపకాలు గుర్తు చేసి ఒక ఎమోషన్ తీసుకెళ్ళిందని అనుకుంటున్నా. Oh my God, it is the biggest milestones of my life. One of these Kasturima. రైట్. మరి ఆ సీరియల్ డేస్ యాక్టింగ్ లో మిస్ అయ్యేది ఏదైనా ఉందా ఒక విషయం మీరు ఇప్పుడు? All my friends and colleagues and a serial days lo miss ayeda serial. Okay. A serial like a whole apple. I don't want to remember one piece of an apple, but the whole apple. రైట్. ఓకే, అయితే ఇంకొక క్వశ్చన్ తర్వాత మనం కాల్స్ తీసుకున్నాం. ఏంటంటే సీరియల్స్ గురించి మాట్లాడుతాం కాబట్టి, నాన్న లాంటి ఒక సీరియస్ జర్నర్ నుంచి అమృతం లాంటి కామెడీకి ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉండింది? అంటే అదొకటి, అండ్ విత్ జర్నర్ అవుట్ ఆఫ్ దీస్ టూ డూ యూ లైక్ మోర్? I enjoy comedy actually. Amritam starting lo nannu adiginappudu nenu Kasturi chestunanu. I couldn't do anything but Kasturi. It was the first daily serial. Kabatti asalu full na hands full anamata. Vere edi focus cheyadaniki ledu. So Amritam happened because Nana Amritam same production house Justello వాళ్ళది, కుందం గంగరాజు గారు, ఊర్మిళ గారిది. సో ఆ తర్వాత దెన్ బికేమ్ అప్ విత్ నాన్న బికాస్ దే కస్తూరి తర్వాత ఎవ్రీథింగ్ హ్యాపెండ్ ఎమోషనల్. అనిత ఇస్ గుడ్ విత్ ఎమోషనల్ స్టఫ్ అనేది ఒక ఏమంటారు బ్రాండ్ అన్ఫార్చునేట్లీ. బట్ ఐఎమ్ వెరీ గుడ్ విత్ కామెడీ. ఐఎమ్ వెరీ గుడ్ విత్ ఏమంటారు ఐ డిడ్ ఏమంటారు ఒక స్ట్రాంగ్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేశాను, ఇవన్నీ చేశాను. బట్ ఎక్కువ ఇది బయటకు వచ్చింది సాటిలైట్ ఛానల్స్ తర్వాత, కస్తూరి తర్వాత. సో నాన్న కేమ్ ఫ్రమ్ దట్ ప్రొడక్షన్. ఇట్ వాజ్ అ హ్యూమంగస్ హిట్. తెలుసు కదా నాకు 5 years యునానిమస్ నంది అవార్డు వచ్చింది, స్టేట్ అవార్డు బెస్ట్ యాక్ట్రెస్ గా. 5 years is the greatest achievement of my life. ఐ థింక్ అదే రికార్డ్ అనుకుంటా, ఎవరు బీట్ చేయలేదేమో నాకు తెలుసు. ఎందుకంటే ఆ తర్వాత నంది అవార్డ్స్ ఇవ్వలేదు కూడా. చెప్పారు ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇచ్చారు ఆయన చేతుల మీదుగా. నేను లేను, అన్న వదిన తీసుకున్నారు. ఎందుకు చెప్తున్నానంటే, ఏ అన్నయ్య అయితే నన్ను ఫస్ట్ లో కొంచెం భయంగా ఉండేదాన్ని. బికాస్ మా బాబు పుట్టిన డెలివరీ ఇక్కడ జరిగింది నాకు యుఎస్ లో. మా అన్నయ్య వదిన వెళ్ళారు. డోంట్ యూ థింక్ ఐ హావ్ గివెన్ దట్ టు మై ఫ్యామిలీ? బికాస్ I made them proud of me. That's a moment కదా, లేదంటే సీఎం చేతుల మీదుగా ఎవరు వెళ్ళి తీసుకుంటారు? రైట్. ఇందాకనే అడుగుదాం అనుకున్నా మ్యామ్, అన్న అక్క టాపిక్ ఇంతకు ముందు కూడా చెప్పారు కదా, ఎంతమంది లైక్ మీరు సిబ్లింగ్స్? ముగ్గురు. నాకు 3 అన్నయ్యలు, ఒక అక్క, నేను. పెద్దన్నయ్య చనిపోయారు ఒక bunch of years ముందు. 2 అన్నయ్య 3 అన్నయ్య, మా అక్కయ్య ఉన్నారు, నేను లాస్ట్. ఓకే, రైట్. అండ్ నిన్న ఒక అన్నయ్య బర్త్డే అన్నారు కదా మీరు? రాజేష్ కోగినేని, ఆయన బర్త్డే. సో రాజేష్ కోగినేని గారికి కూడా హ్యాపీ బర్త్డే మన షో తరపున. డెఫినెట్లీ చాలా సంతోషంగా ఫీల్ అవుతారు, ఎక్స్పెక్ట్ కూడా చేయరు. దట్స్ ఆసమ్. వెంకటేష్ గారితో బర్త్డే షేర్ చేసుకుంటున్నారు. ఓకే, మరైతే నిన్న వెంకటేష్ బర్త్డే కూడా మనం విష్ చేద్దాం. హ్యాపీ బర్త్డే వెంకటేష్ గారు. వెంకటేష్ గారు హ్యాపీ బర్త్డే. యాక్చువల్లీ నిన్న ఉండాల్సింది, నేను అనుకున్నాను రాజా మూవీలో మీరు యాక్ట్ చేశారు కదా ఫస్ట్. గురు చేశాను, అది చెప్పట్లేదు. గురు చేశాను, గురు చేశారు. రాజా గుర్తుపెట్టుకోవడానికి సౌందర్య గారి కారణం. ఆవిడతో నేను వర్క్ చేసే అవకాశం రాలేదు, బట్ చరిత్రలో నా జీవితంలో నిలిచిపోయేది రాజాలో చేసిన ఇంటరాక్షన్. వన్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ యాక్చువల్లీ. వెల్ ఎనీవే, సో చాలా మంది వెయిట్ చేస్తున్నారు నాకు తెలుసు. మరి మీరు కాల్ చేయాలనుకుంటే యుఎస్ఏ నుంచి కాల్ చేసే వాళ్ళైతే 703-659-2199 అనే నెంబర్ కి కాల్ చేయొచ్చు. యూకే నుంచి కాల్ చేసే వాళ్ళైతే 020-3287-8674 అనే నెంబర్ కి కాల్ చేయొచ్చు. ఆస్ట్రేలియా నుంచి కాల్ చేసే వాళ్ళైతే 0280068674 అనే నెంబర్ కి కాల్ చేయొచ్చు. ఇండియా నుంచి కాల్ చేసే వాళ్ళు 7799198889 7799198889 ఈ నెంబర్ కి కాల్ చేయొచ్చు. అలానే మన స్కైప్ ఐడి కూడా ఉంది, tory.live1 అని టైప్ చేసి కనెక్ట్ అయిపోవచ్చు. tory.live1 స్కైప్ లో టైప్ చేసి కనెక్ట్ అయిపోవచ్చు. లేదా ఈమెయిల్ కూడా పంపించేయచ్చు torylive@gmail.com కి. సో అలా చెప్పగానే ఇద్దరు, నేను చెప్పాను కదా మ్యామ్, అలా చాలా మంది వెయిట్ చేస్తారు. ముగ్గురు జాయిన్ అయిపోయారు. జయదుర్గ గారు నమస్తే అండి.
హాయ్ వింధ్య. నమస్తే అండి అంతే గారు. హాయ్ జయ దుర్గ గారు, హౌ ఆర్ యు? చాలా బాగున్నాను. మా ఆడబడి చాలు కూడా గోగినేని వారే, సో మీరు కూడా మా ఆడబడిచే. థ్యాంక్ యూ. మిమ్మల్ని నెక్స్ట్ చేద్దామని చేశాను. ఎందుకంటే మీ గురించి మాట్లాడాలంటే వింధ్య చెప్తాంది మేము వింటే బాగుంటుంది, మీ మాటలు ఎక్కువ వింటే బాగుంటుంది. సో మీకు ఆల్ ద బెస్ట్. మీ సీరియల్స్ ఎప్పటి నుంచి మీ యాంకరింగ్ గానీ సినిమాలో గానీ అంతా చూస్తా అలా వచ్చాము. అయ్యో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చాలా బాగుంది మాట్లాడుతుంటే. మీకు నేను హోస్పేట కర్ణాటక నుండి అండి. ఓ మా వారు కూడా కర్ణాటక అనే బ్యాక్గ్రౌండ్ యాక్చువల్లీ. ఓకే ఓకే, బసాపట్నం. ఓకే, చాలా మంది ఉన్నారు అయితే బసాపట్నం నిండా చుట్టాలు అందరూ ఉన్నారు. మా హస్బెండ్, మా మావయ్య గారి వాళ్ళ ఫ్యామిలీ అంతా ఎక్స్టెండ్, దేర్ ఆల్ ఫ్రమ్ దేర్ కర్ణాటక. ఆసమ్. మీరు ఒక కన్నడ సీరియల్ కూడా చేశారు కదండి అనిత గారు? యాక్చువల్లీ కన్నడ వాళ్ళు మమ్మల్ని రానివ్వలేదు, మేమే వాళ్ళని చాలా హోల్ హార్టెడ్ గా ఎంటర్టైన్ చేస్తాం తెలుగు ఇండస్ట్రీ. ఇప్పుడు సమయం వాళ్ళే ఉన్నారు. కాదు, యాక్చువల్ నాకు వేరే భాష ఏది చేసే కాన్ఫిడెన్స్ అప్పట్లో లేదు. ఒకటి నాకు భయం వేసేది, మనకు తెలియని భాషలో మనం ఎక్స్ప్రెషన్ మనం సరిగ్గా రాదు అని. కాబట్టి నేను ఏ లాంగ్వేజ్ చేయలేదు. దేవర్ మెనీ ఆపర్చునిటీస్, కన్నడ, తమిళ్, మలయాళం. నాకు కుదరలేదు. ఒకటి హ్యాండ్స్ ఫుల్. ఐ వాజ్ గివెన్ సో మచ్ ఆఫ్ వర్క్ ఇన్ తెలుగు ఇండస్ట్రీకి ఇంకొక భాషలో చేయాలనే అవకాశం అప్పుడు నేను తీసుకోలేదు. అంతే. ఐ క్యాంట్ బ్లేమ్ ఎనీబడీ బట్ మీ. మీరు తెలుగులో చేసినవి ఎన్నెన్నో ఉన్నాయి, చాలా చాలా బాగున్నా. మంచి క్యారెక్టర్స్ కానివ్వండి, మీ యాంకరింగ్ కానివ్వండి, మీ టీవీ షోస్ కానివ్వండి, సీరియల్స్ కానివ్వండి, అవే చాలండి మనకి. ఇంకా పక్క భాషలు వద్దు కానీ మీరు మాకే సొంతం. పక్క భాషలకు వెళ్ళిపోతే మాకు అదే కరెక్ట్, మాకు సెల్ఫిష్నెస్ ఉంది. సో మచ్. ఇంత చక్కగా నేను అనుకున్నది నన్ను ఏమంటారు డన్ చెప్పింది మీరే. చాలా జయదుర్గ గారు, సో స్వీట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. మీరు ఎప్పుడైనా కర్ణాటక విజిట్ చేస్తే తప్పకుండా మా ఇంటికి రండి. మీరు అది నంబర్ పంపించేసేయండి, వచ్చేస్తాను. తప్పకుండా తప్పకుండా. ఓకేనండి, వింటుంటాను. అలానే ఇంకో కాలర్ కూడా ఉన్నారు. సింహ గారు నమస్తే అండి. ఐ థింక్ యుఎస్ నుంచి అనుకుంటా సింహ గారు. కవిత ఉన్నారు, మాట్లాడక్క తర్వాత. ఓకే, మీకు ఇంకొక సర్ప్రైజ్ కాలర్ ఉన్నారండి యాక్చువల్లీ. నమస్తే అండి. నమస్తే. మీరు అనిత? అనిత అండి. మీరు అనిత తర్వాత మీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ అండి యాక్చువల్లీ. ఓకే ఓకే, అనిత చౌదరి. ఓకే, ఎవరండి? నేను చెప్పా, నేను అస్సలు చెప్పా. ఈ షోకి అడిగింది ఎవరు మిమ్మల్ని? ఓ కవిత. ఓకే ఓకే. చెప్పండి, మీరు ఎవరో కూడా తెలియకుండా ఎస్ చెప్పాను నేను. చూడండి, స్పెషాలిటీ తెలుసా అండి. మీరు నాకు ఇంకో చోట పరిచయం మర్చిపోయారు, గుర్తు చేయండి, తర్వాత గుర్తు చేస్తానులే. కొంచెం మెమరీ, నా మెమరీ గురించి చెప్పాలంటే 2-4 షోస్ సరిపో. ఎనీవే, బట్ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. మా నాన్న సీరియల్ ఆవిడ నాకు చాలా చాలా ఇష్టమైన సీరియల్ అండి. నేను రామంతపూరే. ఓ ఓకే. అక్కడ రామంతపూర్ లో అంటే అప్పుడు దూరదర్శనే కదా పరిచయాలు. సింహ పేరు చెప్పకుండా ఉంటే క్లియర్ అయ్యేది. సింహ పేరు చెప్పేసరికి మీరు నన్ను కన్ఫ్యూజ్ అయ్యారు. యాక్చువల్ గా ప్లెజెంట్ మైండ్ తో మీరు అనిత అంటే వాయిస్ లో కూడా మీరు అనిత అంటే నేను కవిత అంటే పంపించుకున్నాను, గుర్తుందండి? అలా ప్లాన్ చేసుకున్నాను. అయితే మీరు అనిత, మీరు కవిత. నాకు అంతే. యా, మన్మధుడిలో కానివ్వండి, ముఖ్యంగా జంపాల ఉయ్యాలలో నాకు మీ ఆ నేచరు స్పష్టంగా కనిపించింది అనిపించింది. ఓ థ్యాంక్ యూ కవిత. అంటే ఆ ప్లెజెంట్నెస్ నాకు చాలా నచ్చుతుంది. అలాంటి క్యారెక్టర్ కానివ్వండి, నాకు తెలుసండి ఎవ్రీ క్యారెక్టర్ లో మీ మార్క్ అనేది నాకు కనిపించింది. అదే చెప్పారు. నాకు మీ క్లియర్ అండ్ క్రిస్టల్. ఇంతకు ముందు మాట్లాడిన జయదుర్గ గారు నాకు వదినం అవుతారు.
అట్రాక్షన్ నాకు. మరి ఇదిగో హోమ్లీ పర్సన్స్ కి హోమ్లీ ఒక ఫ్యామిలీ మొత్తం ఫ్యాన్సే ఉంటారు కదా. అవునమ్మా, సో ట్రూ కవిత, మీరు చెప్పింది 100%. ఒక ఉమెన్ గా స్పెషల్ గా మన వరల్డ్ కి మనమే బాస్ అనే క్యారెక్టర్ గా ఎవ్రీ ఉమెన్ ఉంటుంది. దాన్ని సక్సెస్ చేసుకుంటూ మూవ్ ఆన్ అవ్వగలిగే కొంతమందే ఉంటారు. వాళ్ళల్లో నా రియల్ లైఫ్ లో నేనున్నాను, నిజంగా చెప్తున్నానండి. అండ్ మీ లైఫ్ లో మీరున్నారు. ఎలా ఉన్నారో ఎదుటి వాళ్ళకి అది తెలియకపోవచ్చు. ఎలా ఉన్నామనేది పర్సనల్ గా మనకే తెలుసు, అది చూసే వాళ్ళకే తెలుస్తుంది. అలా నాకెందుకో స్పెషల్ పర్సన్ గా నాకు మొదటి నుంచి కస్తూరిలో హే వాట్ ఈజ్ యువర్ నేమ్ అని వచ్చే ముందు ఉంటే చూడండి సీను, పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఆవిడెవరండి వస్తది మబ్బుల్లో నుంచి ఎగురుకుంటూ గజ్జలు ముగ్గు నుంచి వస్తా ఉంటది. ఆ సీన్ బాగా హిట్ అయింది అప్పట్లో. మా అనితా చౌదరి గారు కస్తూరిలో చేసిన సీన్ అనుకున్నాం మేము. ఓకే, మీరు ఇది చెప్తున్నారు తొలి ప్రేమలో. తొలి ప్రేమలో కస్తూరి సీరియల్ ఈవిడ ఇంట్రడక్షన్ అలానే ఉంటుందండి. యాక్చువల్లీ కవిత, క్రెడిట్ గోస్ టు మంజులా నాయుడు గారు, శ్రీకాంత్ ప్రొడక్షన్. మా డైరెక్టర్ అది విజన్, అది దిస్ ఇస్ వాట్ షీ వాంటెడ్ హర్ హీరోయిన్. ఆవిడ ఒక్కటే మాట అన్నారు, సారీ మిమ్మల్ని ఇంటరప్ట్ చేసినందుకు. నన్ను కన్విన్స్ చేసినప్పుడు అన్నారు, ఇందులో హీరో హీరోయిన్ విలన్ అలా ఏం లేరు, అందరూ ఒక సబ్జెక్ట్, ఇది ఒక్కొక్కళ్ళ లైఫ్ ఇది. సో యు ఆర్ ప్లేయింగ్ కస్తూరి ఈజ్ నాట్ హీరోయిన్. కానీ ఫస్ట్ టైం ఒక తెలుగు యాక్ట్రెస్ కి హైదరాబాద్ లో తెలుగు సీరియల్లో అలాంటి ఇంపార్టెన్స్ ఇచ్చిన రోల్ ఆవిడ నాకు ఇచ్చారు. నేను జన్మలకి రుణపడే ఒక డైరెక్టర్, ప్రొడక్షన్ హౌస్ వాళ్ళది. ఎందుకంటే అప్పుడు లోకల్ టాలెంట్ పెద్ద ఐడెంటిఫై చేసేవాళ్ళు కాదు తెలుగులో. అప్పుడు కూడా చెన్నై నుంచి హీరోయిన్స్ వచ్చేవాళ్ళు. ఓకే, టెలివిజన్ ఐ స్టిల్ రిమెంబర్ దేర్ వాజ్ నో హీరోయిన్. దూరదర్శన్ లో శృతక్క, మన శిల్ప గారు, సుమిత్ర గారు, సుధ గారు చాలా మంది ఉండేవాళ్ళు. అప్పటికే వాళ్ళు ఓవర్ ఎక్స్పోజ్ అయిపోయారనే దీంట్లో తెలుగు ఛానల్స్ పెట్టినప్పుడు దే యూస్ టు గెట్ ఫ్రమ్ చెన్నై. నో, దే ఆర్ ఆల్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ యాక్టర్స్, బట్ లాంగ్వేజ్ తెలీదు. సేమ్ పించ్ అండి మీకు జరిగినట్టు అన్నయ్య. అప్పట్లో నన్ను కూడా యాక్చువల్ గా దూరదర్శన్ లోను ఈటీవీలో యాంకర్ గా అడిగారు. యాక్చువల్ గా అడిగితే మా డాడీ చెప్పకుండా దాని ఇష్టం అంటే ఆ ఇష్టం దాని ఇష్టంలోనే అక్కడ కనిపిస్తోంది, ఇంకా వద్దులే అనుకుని నేను డ్రాప్ అయిపోయింది. అప్పుడు తన ఇష్టంలోనే ఎంత ఇష్టం అనేది కనిపించింది. బాబాయ్ నాకు ప్రాసెస్ మీతో మాట్లాడుతున్నా. థ్యాంక్ యూ సో మచ్ అనిత గారు. ఐ ఫీల్ సో హ్యాపీ. ఏంటంటే యాజ్ ఎ పర్సన్ గా నాకు చాలా ఇష్టం అండి. మూవీస్ లో కూడా మీ ఆ పర్సనాలిటీ కనిపించడం ఇంకా ఇష్టం. కవిత గారు, నిజంగా మీ వల్ల ఐ గాట్ ఇంట్రడ్యూస్డ్ ఏ ఫెంటాస్టిక్ పర్సన్. అసలు నిజంగానే అండి కవిత గారు చెప్పిన మాట. అంటే యాజ్ ఎ పర్సన్ యు ఆర్ అ వెరీ ఇన్స్పైరింగ్ పర్సన్. ఐ ఆల్వేస్ ఫెల్ట్ దట్. థ్యాంక్ యూ అండి. మీ వండర్ఫుల్ లైఫ్ ఎప్పుడు హ్యాపీగా మీకు నచ్చినట్టుగా మీ చేతిలో మీ లైఫ్ మీకు నచ్చినట్టు ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ కవిత గారు. థ్యాంక్ యూ. సింహ గారు, థ్యాంక్స్ అండి, వెయిట్ చేశారు. పర్లేదు అక్క, నో ప్రాబ్లం. మాట్లాడండి. మన అనితా చౌదరి గారు మీరు అర్ధరాత్రి నుంచి చేస్తున్నారు. లైక్ అంతా గారు యాక్చువల్ గా ఏం చెప్తాను నాకు తెలియదు. ఎట్లా అంటే ఆ పర్సన్ అంటే ఆవిడ అంత స్పెషల్. మా మదర్ కస్తూరి, ఋతురాగాలు అవన్నీ చూసేవాళ్ళు ఎక్కువ. నేనేంటంటే 2005 సెప్టెంబర్ అనుకుంటా ఛత్రపతి సూర్యుడు అది చూసినప్పుడు నిజంగా అసలు అమేజింగ్. అసలు ద వే యూనో అంత ఈజీ కాదు ఆ సినిమాకు తగ్గట్టు ఆ రోల్ చేయడానికి. చాలా కష్టపడి చేసినారు అనిపించింది. ఎందుకంటే అది అనుకోకుండా నేను మిర్యాలగూడలో నిన్నప్పుడు ఆ టైంలో ఆంధ్రలో ఉన్నప్పుడు లక్కీగా ఒక వీకెండ్ దొరికితే పోయి సినిమా చూసినాం ఫస్ట్. అలా ఛత్రపతి. అవునండి, నిజంగా అసలు మీ యాక్షన్ కానీ మీరు ఎన్నో అండి చాలా వింటా ఉన్నాను నేను. మార్నింగ్ నుంచి నాకు ఇక్కడ 5:40 అనమాట. నేను వెస్ట్ లో ఉంటాను. ఎక్కడున్నారు మీరు?
వెస్ట్ కోస్ట్ అండి. నేను సియాటల్ దగ్గర ఉంటాను, మోసెస్ లేక్. నేను వర్జీనియాలో ఉన్నాను యాక్చువల్లీ. సియాటల్. ఓకే. చాలా ఎర్లీ థ్యాంక్స్ అండి నిజంగా ఈ టైం తీసుకొని. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. హౌ స్వీట్. నిన్న 4 గంటలకు లేదు, ఈ రోజు పోనీ 5 గంటలకు చేయొచ్చు అని చెప్పి నేను 4:40కి నేను లేస్తానులేండి. 4:40కి లేస్తాను మామూలుగా. నేను కంప్లైంట్ చేస్తాను ఆల్రెడీ. ఎక్స్ట్రీమ్లీ కోల్డ్ ఉంది మాకు. 6ంటికి లేచేదాన్ని. అసలు మా ఆయన్ని కూడా చెప్పాను, ప్లీజ్ నేను ఒకవేళ చలి అని పడుకుంటే ప్లీజ్ లేపు ఇంటర్వ్యూ ఉంది నాకు అంటే 7 o'clock లేపేసి వెళ్ళా. నైట్ అంతా స్నో పడిందండి మాకు ఇక్కడ 2 inches స్నో పడింది. సో నో ప్రాబ్లం. మాకు ఏంటో స్నో పట్టలేదు ఈ మధ్య. మరి జాన్ అలా వస్తుంది. కెనడా దగ్గరలో ఉన్నాం కదండి, అట్లా ఉంటుందిలేండి. ఆ బెల్ట్ కొంచెం షూర్. థ్యాంక్ యూ విందక్క, థ్యాంక్ యూ. బాగా చేస్తున్నారు, వింటా ఉంటాను. థ్యాంక్ యూ సింహ గారు వాచ్ చేసినందుకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సింహ గారు. మంచి మూవీ గుర్తు చేశారు అసలు, ఛత్రపతి. డెఫినెట్ గా అడగాలి దాని గురించి కూడా. థ్యాంక్స్ అండి. షూర్ అండి. ఇంకొక కాల్ కూడా ఉన్నారు, ఆస్ట్రేలియా నుంచి కాల్ చేస్తున్నారు ఎవరో. నమస్తే అండి. హలో అండి. హాయ్. హలో వింధ్య గారు. హలో అండి. నమస్తే అండి. రామ్ గారు నమస్తే, వెల్కమ్. ఎలా ఉన్నారు? హలో, నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. అనిత చౌదరి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో అండి. హలో అనిత గారు. థ్యాంక్ యూ. సేమ్. నేను ఇలా మాట్లాడతాను ఇలా ఎప్పుడు అని అనుకోలేదు, బట్ థ్యాంక్స్ టు వింధ్య గారు. మీరు ఇట్ మేడ్ ఇట్ పాసిబుల్. ఇప్పుడు మిడ్ ఆఫ్ ద నైట్, బట్ హోప్ఫుల్లీ ఎందుకంటే వీకెండ్ కాబట్టి. సో నేను ఏమేమైతే అడుగుదాం అనుకున్నానో అన్ని ముందర కాల్స్ వాళ్ళు అడిగేశారు. సో ఇంకా నేను మిమ్మల్ని ఏం అడగాలి అని ఆలోచిస్తున్నాను. సో మేబీ టాపిక్ వచ్చింది కాబట్టి. చెప్పండి. సారీ, గో హెడ్. వి లైక్ యువర్ యాక్టింగ్ ఇన్ నువ్వే నువ్వే మూవీలో కామెడీ ఏదైతే చేస్తారో, రేచికటి ఉన్నది, అది చాలా అంటే వెన్ ఐ లుక్ బ్యాక్ రైట్, ఇది మంచి క్యారెక్టర్ అని నాకు తెలుస్తుంటుంది. సో అదొకటి మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. అండ్ ఆఫ్ కోర్స్ ఛత్రపతి, దట్స్ వేర్ ఎవ్రీ వన్ నోస్, లైక్ యు నో దట్ ఈస్ ద అంటే టర్నింగ్ పాయింట్ ఫర్ ద ఎంటైర్ మూవీ. సో దట్స్ హౌ. ఛత్రపతి అందులో నేను ఒక చిన్న పార్ట్. సో ద సక్సెస్ ఆఫ్ ద ఫిల్మ్ ఇంపాక్ట్ అది అంతే. వెరీ నైస్, వెరీ నైస్. అండ్ ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి, నేను యాక్చువల్లీ 20 years బ్యాక్, ఇఫ్ యూ గో బ్యాక్, నాన్న సీరియల్ చాలా ఫాలో అవుతుండే టీవీలో. అన్ఫార్చునేట్లీ అది లాస్ట్ కి ఎండ్ ఏమవుతుందో కూడా అర్థమయ్యేది కాదు, కానీ ఐ రియలీ లవ్ ద టైటిల్ సాంగ్. పేరుకి టైటిల్ నాన్న, కానీ అది స్టార్టింగ్ వచ్చేది అమ్మ చెప్పింది అని వస్తుంది. యాక్చువల్లీ అమ్మ చెప్పింది టైటిల్. ఎగ్జాక్ట్లీ. సో నేను ఫైనలీ, ట్రస్ట్ మీ, నేను ఐ డోంట్ నో ఇది అంటారు కదా, నేను లాస్ట్ ఇయర్ యూట్యూబ్ లో చూసాను మొత్తం అసలు ఫైనల్ ఏమవుతుంది, అసలు ఆ బాబు ఎవరు, మీరు ఎందుకు పంపించారు అని. ఎందుకంటే ఇట్స్ హ్యూజ్ సిరీస్. సో అదే నాకు ఇవాళ మీరు కాల్ లో జాయిన్ అవుతున్నానని తెలియగానే ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ మై ఎక్స్పీరియన్స్ అదనమాట. సో యు ఆర్ ఎ రియలీ గుడ్ యాక్టర్ అండ్ విష్ యూ, ఐ మీన్ మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. ఐ నో మీరు ఇప్పుడే ప్రీవియస్ కాల్ చలి ఆ వెస్ట్ కోస్ట్ అని మాట్లాడుతున్నారు. ప్లీజ్ కమ్ డౌన్ టు మెల్బర్న్. ఇట్స్ రియల్లీ నైస్ డౌన్. నా క్వశ్చన్ వాజ్ దట్, అదే వింధ్యని అడుగుతున్నాను, ఇప్పటిదాకా రాలేదు, ఎన్ని అవకాశాలు వచ్చినా. సో క్రియేట్ అన్ ఆపర్చునిటీ, ఐల్ సీ యు ఆల్ దేర్ ఇన్ పర్సన్ అని చెప్పా. యాక్చువల్లీ రామ్ గారు కూడా లాస్ట్ ఇయర్ కమిటీలో ఉన్నారు, తెలుగు అసోసియేషన్, మా హస్బెండ్ తో పాటు. సో యా, ఈసారి తెలుగు అసోసియేషన్ కమిటీకి స్ట్రాంగ్ గా రికమెండేషన్ పెట్టండి రామ్ గారు, నా తరఫున కూడా ఇది స్ట్రాంగ్ రిక్వెస్ట్. గ్రేట్ టాలెంట్, నిజంగా అసలు సచ్ ఎ గ్రేట్ పర్సన్ కూడా అసలు. ఐ థింక్ అండ్ దట్ టు వెన్ ఐ స్పీక్ అబౌట్, ఐ మీన్ వెన్ ఐ హియర్ తను ద వే ఫిట్నెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న విధానం కూడా ఐ రియలీ లైక్ ఇట్. అంటే ఎస్పెషల్లీ మన బాడీ ఇస్ లైక్ అవర్ టెంపుల్, వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ బాడీ, లేకపోతే యునో నోబడీ విల్ టేక్ కేర్ ఆఫ్ అస్. సో దట్స్ వెరీ గుడ్ పాయింట్. అసలు యూ వోంట్ బిలీవ్ రామ్ గారు, ఫర్ వాట్ షీ హాస్ గాన్ త్రూ, అసలు నేను కొన్ని ఇన్ ద పాస్ట్ నేను విన్నాను.
అనిత గారు మీరు చెప్పాలనుకుంటా వాట్ యూ హ్యావ్ గాన్ త్రూ అండ్ దెన్ అంత ఆఫ్టర్ ఎవ్రీథింగ్ ద కమిట్మెంట్ యూ హ్యావ్ టేకెన్ ఫర్ యువర్ ఫిట్నెస్ అది చెప్పాలి అసలు. దట్స్ వెరీ ఇన్స్పైరింగ్ నిజంగా. టాకింగ్ అబౌట్ మై మల్టిపుల్ యాక్సిడెంట్స్ అండ్ సర్జరీస్ అండ్ స్టఫ్ లైక్ దట్. యా ఎగ్జాక్ట్లీ నిజంగా. I was into bunch of accidents. మన సంబంధం లేని యాక్సిడెంట్స్. నేను డ్రైవ్ కూడా చేయను. సో యా, I was into ఫస్ట్ యాక్సిడెంట్ 2003 లో US లో అయింది. somebody bumped into our car middle of the night. నేను దిగిన రోజే ఏదో ఈవెంట్ కి వచ్చాను, ఏదో సత్కారం. దెర్ వాజ్ నాకు ఈ అవార్డు వచ్చినప్పుడు అనుకుంటా, దే వాంటెడ్ టు ఫెలిసియేట్. అప్పుడు వచ్చినప్పుడు ఈవెంట్ నుంచి వెనక్కి వెళ్తుంటే ఇంటర్సెక్షన్ లో పెద్ద ట్రక్ మా కార్ గుద్దేసింది. సో ఐ వాజ్ లిటరలీ నా కాలర్ బోను, నా ఏమంటారు బ్యాక్, చెయ్యి అన్ని విరిగినాయి. సో ఐ వాజ్ స్టక్ హియర్. అది ఐ వాజ్ వెరీ యంగ్ కాబట్టి రికవర్ ఫాస్ట్ గా, ఓన్లీ బికాస్ ఆఫ్ మై యోగా వల్ల నేను ఫాస్ట్ గా రికవర్ అయ్యాను. తర్వాత లైక్ ఆఫ్ లేట్ నాకు ఐ వాజ్ ఇన్ టు అన్ యాక్సిడెంట్ ఇన్ ఇండియా, హైదరాబాద్ విజయవాడ హైవే లేదు. ఇట్స్ నాట్ అన్ యాక్సిడెంట్ కూడా, బట్ నాది డిస్క్ విరిగిపోయింది. ఇట్ వాజ్ జస్ట్ చిన్న బంప్, విప్లాష్ అనుకున్నాను, బట్ చూస్తే డిస్క్ C6C7 ప్రొలాప్స్ అయిపోయింది. సో ఐ వాజ్ రష్డ్ ఇంటు అన్ ఎమర్జెన్సీ సర్జరీ. డిస్క్ విరిగిపోయాక లైఫ్ అయిపోయింది అనుకున్నాను, ఎందుకంటే యూ క్యాన్ సెట్, యూ క్యాన్ లిఫ్ట్ ఎనీథింగ్. అప్పటిదాకా చిన్న నొప్పి కూడా తెలియదు నాకు. ఐ వాజ్ హ్యావింగ్ ఎ కిడ్, వాడు ఇట్ వాజ్ అ నార్మల్ డెలివరీ, సో ఐ నెవర్ హ్యాడ్ ఎన్ ఇష్యూ ఫిజికల్లీ. సో దిస్ వాజ్ ద ఫస్ట్ టైం అన్నమాట. సో ఐ వాజ్ వెరీ బిజీ. సినిమాలు బ్యాక్ టు బ్యాక్ సైన్ చేశాను. వి మూవ్ బ్యాక్ టు ఇండియా. అప్పుడు ఇలా అయ్యేసరికి చాలా, అంటే డిప్రెషన్ కి నాకు స్పెల్లింగ్ కూడా తెలియదు. అంటే నాట్ దట్ ఐ నెవర్ బీన్ ఇన్ టు ఎనీ కైండ్ ఆఫ్ వర్స్ థింగ్స్ ఇన్ లైఫ్, కానీ డిప్రెస్ ఎప్పుడు అవ్వలేదు. ఆ రోజు ఏడ్చేసో గో పంచ్ yourself or punch a bag, then I used to go back like a wall కి బాల్ కొడితే వెనక్కిలా వస్తుంది, ఆ టైప్ అనమాట. నేను ఆ క్షణం ఏడ్చేసి వెనక్కి వచ్చేసి మళ్ళీ పని చేసుకునే రకం. సో ఐ వెంట్ అండర్ 8 hours సర్జరీ. నాకు ఏదో చిన్నది అని చెప్పారు. ఆ తర్వాత అసలు ఇట్ టుక్ ఎ వైల్. నా డాక్టర్స్ చెప్పారు, మీరు జిమ్ అంటే దాని వెనక కూడా చూడకూడదు, మీరు గో స్విమ్. నిన్నేమో నాకు రాదు, నాకు వాటర్ అంటే భయం. So it took a while for me to understand it's a challenge kada, of course. Very pain. You can't lift your left hand. Nak paralyze ayipayanu left side anta when it happened. Nobody knows about it. అదే అంటాను కదా, మీరు ఇది జరిగింది అది జరిగింది అని బ్యాడ్ జరిగింది స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్తే మన చుట్టూ ఒక బ్యాడ్ అవరా ఉంటుంది. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దట్ పాజిటివ్ థింగ్ అరౌండ్ యూ. సో ఇట్ టుక్ ఎ వైల్. Then I challenged myself, challenging your body ki damn oka bone kada virigindi, and you just go back to your life. And over 6 months malli nenu US vachesi I went for a therapy India lo. Then I went back to work. It was, I wouldn't say it was easy, but I never made anything easy for myself. Easy ga anni vacheste life lo idi untundi. వెరీ వెరీ ఇన్స్పిరేషన్ అండి. వెరీ వెరీ నైస్. అందుకే నేను అడిగాను. మధ్యలో కొడుతున్నాను. సో ఇలాంటివి చాలా జరిగింది. అది జస్ట్ స్టూపిడిటీ, జిప్ లైనర్ రాంగ్ క్రాష్ ల్యాండింగ్. స్టిల్ ఐ వెంట్ బ్యాక్ టు మై క్లాసెస్. కొంచెం ఏంటంటే టీచర్స్ కి ముందు చెప్తాను ఇలా ఉన్నాయి, సో జస్ట్ గైడ్ మీ అని. సో ఆల్ మై టీచర్స్ ఆర్ రియల్లీ అండర్స్టాండింగ్ అండ్ గుడ్. మై యోగా గానీ, వాట్ ఆల్ ద క్లాసెస్ ఐ అటెండ్, దే నో మై ఇష్యూ అండ్ దే మేక్ ష్యూర్ దట్ ఐ డూ ఇట్ ప్రాపర్లీ. నేను పుష్ చేసేస్తూ ఉంటాను, వాళ్ళు కొంచెం అలా ఒక కన్నేసి ఉంచుతారు నా మీద, డోంట్ పుష్ యువర్ సెల్ఫ్ అని. సో ఎస్, ఈ ప్రాసెస్ లో నాకు చాలా మంది సెలబ్రిటీస్, మై గుడ్ ఫ్రెండ్స్ ఆర్ మై కలీగ్స్, దే ఆల్ ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ చాలా హెల్ప్ చేశారు. వెదర్ మేకింగ్ కమెంట్స్ ఆన్ లైక్ ఇంత వర్కౌట్ లో విరిగిపోయిందని కొంతమంది విరిగితే ఏంటి వెనక్కి రాలేవా అని ఛాలెంజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వెదర్ ఇట్ ఈస్ కొంతమంది వెరీ క్లోజ్లీ నేను వర్క్ చేసిన వాళ్ళు, నేను రోజు జిమ్ లో చూసేవాళ్ళు. వెదర్ ఇట్ ఈస్ అల్లు అర్జున్, సుమంత్, మన పేరేంటి, మన స్వీటీ, అనుష్క అమ్మాయి కూడా, షీఈస్ ఇన్ టు యోగా, షీ యూస్ టు టీచ్. సో దేర్ ఆల్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇన్స్పైర్డ్ మీ. అందుకని నేను ఐఎమ్ హియర్ బికాస్ ఆఫ్ సో మచ్. 50-50. థ్యాంక్ యూ అండి ఇవన్నీ చెప్పినందుకు. ఎందుకంటే
అంటే ఎంత డోంట్ మేక్ ఎనీథింగ్ ఎ రీజన్, బీ సో కమిటెడ్ దట్ యూ విల్ డూ వాట్ యూ వాంట్ డు అని చెప్పడానికి మీరు సచ్ అన్ ఇన్స్పిరేషనల్ పర్సన్ అని చెప్పడానికి నేను అడిగాను. వెళ్ళిపో యుఎస్ అని కూడా చెప్పాను. యూ క్యాన్ డూ ఎనీథింగ్ అంటే ఒక మెయిన్ పర్సన్ కి ఇద్దరికి థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేను. నా ప్రతి ఇంటర్వ్యూలో చెప్తాను. ఒకటి బాలకృష్ణ గారు, నందమూరి బాలకృష్ణ గారు. 2 అభిలాష మల్లిపెద్ది అని నా ఫేస్బుక్ లో నాకు ఫర్ ఎవర్ నా ఫ్రెండ్, నా ఫ్యాన్. షీఈ్ లైక్ మై ఒక షాడో లాగా. నన్ను నేను మాట్లాడకపోయినా నేను విసుక్కున్నా, నాకు ఐ క్యాన్ టేక్ కాంప్లిమెంట్స్ అని చాలా మంది అంటుంటారు. నాకు భయం, ద మోర్ యూ లిజన్ గుడ్ థింగ్స్ అబౌట్ యూ, నేను నెత్తనికి కూర్చుంటాను, విచ్ ఐ డోంట్ వాంట్ టేక్ ఇట్ టు మై హెడ్ అని చాలా జాగ్రత్తగా ఉండే ప్రాసెస్ లోనే లైఫ్ వెళ్తుంది. ఐ డోంట్ టేక్ ఎనీ కైండ్ ఆఫ్ ఇది టు మై బ్రెయిన్, నా బుర్రలో తీసుకోనికి. పీపుల్ ప్రైజ్ మీ, ఐఎమ్ లైక్ థ్యాంక్ యూ. పీపుల్ డజంట్ డూ దట్. యూ షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ టు టేక్ ఇట్. have to be in a position to take మంచి చెడు 2 తీసుకునే ప్రాసెస్. అందుకని సో ఐ వుడ్ ఎప్పుడు మిస్ అవ్వను వీళ్ళిద్దరికి 100%. బిసైడ్స్ మై ఫ్యామిలీ, బిసైడ్స్ మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, బిసైడ్స్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యాన్స్, దీస్ 2 people really were there. నా నెక్ ఇంజురీ, సర్జరీ, ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ రామ్ గారు. థ్యాంక్స్ రామ్ గారు. ఐల్ సీ యూ సూన్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీకి వింధ్య గారికి కూడా. అండ్ గుడ్ నైట్ ఫర్ యూ లేటర్ దిస్ ఆఫ్టర్ దిస్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ టు యూ as well. Bye. Thank you. Bye. Good night. Okay. అదే నేను ఐ జస్ట్ వాంటెడ్ టు గెట్ దట్ ఆ ఇన్స్పిరేషనల్ బిట్ ఫ్రమ్ యూ. ఎందుకంటే దట్ షోస్ చాలా మంది చాలా వాటికి రీజన్స్ చెప్తారా, నాకు ఇది లేదు అది లేదని. ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ దట్ పాయింట్. ఓకే, కమింగ్ బ్యాక్ అండి, మీరు యాక్చువల్లీ ఇంతకుముందు సూర్యుడు అన్న క్యారెక్టర్ గురించి అదే మీరు మదర్ రోల్ గురించి చెప్పారు కదా, ఇందాక మనకి టాపిక్ వచ్చింది కదా. రాజమౌళి గారితో వచ్చడం ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? అంటే మీకేమైనా మంచి గుర్తుండిపోయే మెమరీస్ ఎలా ఉన్నాయా? రాజమౌళి గారే ఒక ఎక్స్పీరియన్స్. అది మళ్ళీ ఎక్స్పీరియన్స్ కింద చెప్పాలి అంటే మనకి చాలా టైం పడుతుంది. ఇట్స్ యూ డోంట్ యూ థింక్ ఐఎమ్ ఆనర్డ్ టుడే హీ గాట్ ఎన్ ఆస్కర్. ఐ ఫీల్ దట్ ఒక చిన్న పార్టికల్ నేను ఆయన జర్నీలో. నా జర్నీ ఆయన ఛత్రపతి ఇస్ అ జర్నీ అంటే కొంచెం మరీ టూ మచ్ ఎమోషనల్ గా చెప్తున్నానేమో. లేదు, దట్స్ వాట్ యు ఫెల్ట్ రైట్? అది వి వాంట్ టు నో దట్ యాక్చువల్లీ. ఇట్స్ లర్నింగ్, ఇట్స్ అ జర్నీ. ఐ నెవర్ ఎవర్ థాట్ నేను కస్తూరి చేస్తున్నాను, నేను ఇంకేదో చేశాను, నేను ఐ వాస్ లైక్ డూయింగ్ రియల్లీ గుడ్ అట్ దట్ పాయింట్. చాలా మంది నన్ను ఏంటసి ఆ క్యారెక్టర్ ఏంటి అని అన్న వాళ్ళు ఎక్కువ. అలాగే ఉయ్యాల జంపాలప్పుడు కూడా when I have done that film, the first instant ఏంటి ఒక వెరీ మోడర్న్ గా ఉండేదాన్ని. నేను ఉన్న వాళ్ళలో కొంచెం మోడర్న్ ఇది అంటే 10 మందిలో షూట్ చేయడానికి వెళ్ళినప్పుడు పబ్లిక్ డిమాండ్ లో చీర కట్టుకుని వెళ్ళలేను అనే ఫీలింగ్ తో ఉండేదాన్ని. ఐ హ్యావ్ టు బి ఆన్ మై టోస్. సో ఐ యూస్ టు బి ఇన్ జీన్స్ ఆర్ డెనిమ్స్ ఆర్ లైక్ సమ్ ఇది వెస్టర్న్ షర్ట్ అండ్ జీన్స్ తప్ప ఏదే వేసుకునేదాన్ని కదా. బికాస్ సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు రన్ ఏంటి పబ్లిక్ లో. అలాంటి నన్ను తీసుకొచ్చి ఒక బ్లైండ్ క్యారెక్టర్ చేయించారు అంటే ఐ వాజ్ నాట్ కాన్ఫిడెంట్ అబౌట్ సెల్ఫ్ ఎట్ ఆల్. అంతే కదా, ఇండియా దట్స్ ద ఫస్ట్ టైం యూ ఆర్ లైక్ యంగ్ అండ్ యు ఆర్ డూయింగ్ సో మచ్. ఒక వెరీ బబ్లీ క్యారెక్టర్స్ లేదంటే యాంకరింగ్ చేస్తున్న అమ్మాయిని తీసుకొచ్చి మదర్ రోల్, బ్లైండ్ రోల్ అంటే నేను గొప్ప యాక్టర్ ని కాదని ఫీలింగ్ లో ఇప్పటికీ అలాగే ఫీల్ అవుతాను. ఐ స్టిల్ నెవర్ గాట్ అ ఛాలెంజింగ్ రోల్ అని. ఇవన్నీ ఛాలెంజింగ్ రోల్స్ అన్ని డైరెక్టర్స్ ఛాలెంజ్ తీసుకుని నాతో చేయించినవి. సో మై 100% క్రెడిట్ గోస్ టు రాజమౌళి గారు అండ్ హిస్ టీమ్ ఫర్ దట్ రోల్. కానీ మీరు మంచి యాక్టర్స్ కాదు అన్న స్టేట్మెంట్ నేను ఒప్పుకోను. ఎందుకంటే వాళ్ళ కేపబిలిటీ మీద చూసారు కాబట్టి ఆ రోల్ మీకు ఇచ్చారు. ఇది నేను 100% నమ్ముతున్నాను. బట్ అయి ఉండొచ్చు, ఆర్ ఈ అమ్మాయితో ఇది చేయించడం ఒక ఛాలెంజ్ అని తీసుకుని కూడా చేసి ఉండొచ్చు. ఓకే, ఐ బిలీవ్ ద ఫస్ట్ థింగ్ ఈస్ ట్రూ. ఛాలెంజెస్ కాబట్టి నోయింగ్ యువర్ డౌన్ టు ఎర్త్ నేచర్ నేను ఫస్ట్ డే ట్రూ అని నమ్ముతున్నాను.
యా, మనతో మాట్లాడడానికి ఇంకొక కాలర్ ఉన్నారండి, మాట్లాడిద్దాం. నమస్తే అండి జయ గారు. నమస్తే అండి వింధ్య గారు. మనతో అనిత గోగినేని గారు ఉన్నారు. అనిత చౌదరి గారు వింటున్నారా? వింటున్నా అండి. హలో అండి అనిత గారు. హలో, నమస్తే అండి. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీ గొంతు బయట టీవీలో, రేడియోలో, సినిమాలో అన్ని ప్లాట్ఫామ్స్ లో ఒకేలా వినబడుతుంది మీ స్వరం. నాకు ఒకటే అంటే మెయిన్ గా ఆవిడ డబ్బింగ్ చేయించుకోరు కాబట్టి ఆవిడే తెలుగు నేర్పించారు బోల్డ్ మంది హీరోయిన్స్ కి, కాబట్టి యూ విల్ హియర్ హర్. తెలుగు నేర్పించలేదు, డైలాగులు మాత్రం నేర్పించారు. నేను మీ తాలూకా 2 క్యారెక్టర్స్ గుర్తు చేస్తానండి. ఓకే, బాగా అంటే అందరికీ తెలుసు ఆ క్యారెక్టర్స్, యాక్ట్ అయిపోయి టాప్. అంటే మనోళ్ళు మీమ్స్ కూడా వేస్తుంటారు అప్పుడప్పుడు. ఒక ఛత్రపతి సినిమాలో సూర్యుడు అనుకొని వస్తారు కదా మీరు, మీ అబ్బాయిని వెతుకుతూ. అదొకటి. రెండోది అంతకన్నా ముందు సినిమా నువ్వే నువ్వే, అందులోని ప్రకాష్ రాజ్ గారితో మీరు మాట్లాడతారు. ఫోటోలు అన్నవరం ట్రిప్ తిరిగి వచ్చాక ప్రకాష్ రాజ్ గారితో, మామయ్య ఇందులో నాకు తల కనపడటం లేదు అనేసి అంటారు ఫోటోలో. ఆయన ఎంతో స్పాంటేనియస్ గా అక్కడ డైలాగ్ చెప్పించారు డైరెక్టర్ గారు. ఎవరికి ఏమంటే అవే వస్తాయమ్మా. నాకు ఇది ఆద్రం, నేను ఎప్పుడు నవ్వుకుంటాను. తర్వాత అందులో మీ అమాయకత్వం ఎంత యాప్ట్ గా సరిపోయిందంటే ఆ కోడలి కింద మీరు చాలా బాగుంటుందండి. తర్వాత ఎవ్రీథింగ్ ఐ నోటీస్ అండి, ఎవ్రీథింగ్. ఎప్పుడైనా గురించి ఎవరు మాట్లాడలేదు. నా హోల్ కెరియర్ లో ఇన్ని ఇంటర్వ్యూస్ లో ఈ క్రెడిట్ మీకే వెళ్తుంది. ఈ సీన్ గురించి ఇప్పటిదాకా ఎవరు డిస్కస్ చేయలేదు. ఇది అప్పటికప్పుడు స్పాంటేనియస్ గా ప్రకాష్ రాజ్ గారు, త్రివిక్రమ్ గారు చేసిన ఆ సినిమాలో ఇలాంటి డైరెక్టర్స్ తో, ఇలాంటి కో యాక్టర్స్ తో చేస్తే నేర్చుకునేది ఏంటంటే స్పాంటేనియస్ గా ఆ క్యారెక్టర్ కి వాట్ ఈస్ బిల్డింగ్ అనేది. ఓ మై గాడ్, దిస్ ఇస్ వెరీ నైస్ అండి, సో స్వీట్ ఆఫ్ యూ ఇలా ఇది గుర్తు చేసినందుకు. కంగ్రాచులేషన్స్ అండి ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ జయ గారు, థ్యాంక్ యూ. బాయ్ అండి. నమస్తే. థ్యాంక్స్ జయ గారు. సో అది మొత్తానికి అలా నాకు కూడా గుర్తు చేశారండి. నేను కూడా నోటీస్ చేయలేదు నిజంగా ఆ సీన్. వెరీ నైస్. ఇప్పుడు దాకా త్రివిక్రమ్ గారు నాకు కూడా వన్ ఆఫ్ ద ఫేవరెట్ డైరెక్టర్స్. అసలు నాకు చాలా ఇష్టం ఆయన కామెడీ. ఆయన చూడండి, కొన్ని మళ్ళీ మేము రిపీటెడ్ గా రాజమౌళి గారి సినిమా చేయలేదు, త్రివిక్రమ్ గారి సినిమా చేయలేదు, కానీ ఇట్ లెఫ్ట్ ఎవ్రీ ఫిల్మ్, ఎవ్రీ డైరెక్టర్, ఎవ్రీ ప్రొడక్షన్ హ్యాస్ లెఫ్ట్ ఏ మార్క్ ఇన్ మై లైఫ్. చెప్పుకోవడానికి చూడండి, ఈ రోజు వెదర్ నువ్వే నువ్వే, శ్రవంతి మూవీస్, త్రివిక్రమ్ గారి డైరెక్షన్ డెబ్యూ, రాజమౌళి గారి ఛత్రపతి ఒక రిమార్కబుల్ ఫిల్మ్. నా లైఫ్ లో నేను చాలాసార్లు అనుకుంటాను, నా పర్సనలీ నేను యుఎస్ లో ఉండడము, ఇండియాకి వెళ్ళి పనిచేయటము, దానిలో చాలా వర్క్స్, ప్రాజెక్ట్స్ ఐ లాస్ట్ ఇట్, నేను అక్కడ ఉండకపోవడము ఆ టైంలో. కానీ నాకు గుర్తుపోయే సినిమాలు, ప్రాజెక్ట్స్, ఇండస్ట్రీ నాకు ఇచ్చింది చాలు కదా అనిపిస్తూ ఉంటుంది. నిజమే. అంటే మాకు గుర్తుండిపోయే సినిమాలు కూడా ఇచ్చింది. సో వీఆర్ ఆల్సో బ్లెస్డ్ అది నిజంగా. అయితే మీకోసం ఒక కవిత పంపించారు అండి, వారు కాల్ చేయలేకపోతున్నాను అని మెసేజ్ చేశారు. ఈ వీరేంద్ర గారు వైజాగ్ నుంచి పంపించారు. ఈ సువిశాల ప్రపంచంలో విలువల కలువకు యాంకర్ వేసిన అనితా చౌదరి, స్టార్డమ్ కోసం ప్రాకులాడని నిరాడంబరి, తొలి ప్రేమను తిరస్కరించిన బాటసారి, తారల సరసన నట మురారి, ఈ అభినయానికి సూర్యుడస్తమం కరిగిపోవడా మరి, తెరల తారతమ్యం ఎరుగని సంతోషాల గని, ఈ అభినయ ప్రస్థానానికి వెండితెరపై సంతకం చేసిన అనితా చౌదరి. సారీ, నేను మళ్ళీ ఒకసారి కుడమలుకొని చదవాలేమో, ఎందుకంటే గొలుసుకట్టు హ్యాండ్ రైటింగ్ ఉంది చాలా అద్భుతంగా, బ్యూటిఫుల్ గా. గాడ్, నా సినిమాలు, నా వర్క్ అంతా కలిపి చేశారు. యా, చాలా బాగా రాశారు యాక్చువల్లీ.
ఈ సువిశాల ప్రపంచంలో విలువల కలువకు యాంకర్ వేసిన అనితా చౌదరి స్టార్డమ్ కోసం ప్రాకులాడ నిరాడంబరి, తొలి ప్రేమను తిరస్కరించిన బాటసారి, తారల సరసన నట మురారి, ఈ అభినయానికి సూర్యుడు సైతం కరిగిపోడా, మరి తెరల తారతమ్యం ఎరుగని సంతోషాల గని ఈ అభినయ ప్రస్థానానికి వెండితెరపై సంతకం చేసిన అనితా చౌదరి. ఇది అండి యాక్చువల్లీ. నేను అవునో కానో తెలియదు కానీ పేరెంట్ అన్నారు వైజాగ్ నుంచి పంపించారు. వీరేంద్ర గారు, మీరు ఎంతో ఓపిగ్గా ఎంతో చక్కగా నా గురించి ఒక కవిత రాశారు చూసారా, అది గొప్పతనం. ఇవన్నీ నిజంగా నేను అవునో కాదో నాకు నిజంగా తెలియదు, వెదర్ ఐఎమ్ దట్ గుడ్ ఆర్ విత్ ఎనీథింగ్, బట్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ మీరు ఎంతో ఓపిగ్గా ప్రేమగా ఈ కవిత రాసినందుకు చాలా 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 థ్యాంక్స్. అండ్ మనకి టైం అయిపోతుంది, కానీ నేను ఒక్క 5 minutes లో కొంచెం ర్యాపప్ చేసేస్తాను. ఒక ర్యాపిడ్ రౌండ్ ఉంది. దానికంటే ముందు ఒక్క క్వశ్చన్ అడగాలండి. నాకు యాక్చువల్లీ ఏంటంటే, మీకు అబ్బాయి ఉన్నారు కదా, ఇన్ ద పాస్ట్ ఛత్రపతి మూవీలో ఒక అబ్బాయికి మదర్ గా వేశారు, ఇప్పుడు సరిపోదా శనివారంలో ఒక అమ్మాయికి మదర్ గా వేశారు. మీకు ఎప్పుడన్నా పర్సనల్లీ అనిపించింది ఆ అమ్మాయి ఉంటే బాగుండేది అని మీ పర్సనల్ లైఫ్ లో? నన్ను చాలా మంది జెండర్ యుఎస్ లో తెలిసి చెప్పేస్తారు. సో మేము ముందే అనుకున్నాం అమ్మాయి అయినా అబ్బాయి అయినా మా ఇద్దరికి అమ్మాయి అయితే ఇష్టం, నాకైతే మరీ ఇష్టం. బట్ వాడు పుట్టిన బాబు అని చెప్పగానే ఒక దొర్లి ఏడ్చింది నేనే అనమాట. అందరూ ఏమైందా నేను పాప అనుకుని అన్ని పింక్ లో కొనుక్కున్నాను. ఆల్రెడీ ముందే షాపింగ్ చేస్తాం కదా ఇక్కడ. సో చూస్తే వాడు ఎప్పుడో ఏడుస్తూ చిన్నప్పుడు అరే పాప లేదనుకునేదాన్ని, అంటే నాట్ టు డిగ్రేడ్ ఎనీథింగ్, అమ్మాయిలు ఏడుస్తారని, కాకపోతే వాడుకలో వచ్చేది నువ్వు చక్కగా ఏడుస్తున్నావు నో ప్రాబ్లం కాంపన్సేట్ అవుతుంది అని. పాప నాకు ఉండాలని ఇష్టం, బట్ నా నీసెస్ ఉన్నారు, సో వాళ్ళతో కాంపన్సేట్ చేసేసుకుంటూ ఉంటాను. ఓకే, ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మీరు చూస్తే ఇంకా చాలా యంగ్ గా ఉంటారని మీ ఆరా కూడా, లైక్ ద వే యూ ఇంటరాక్ట్ అవన్నీ కూడా మరి డైనమిక్ గా ఉంటారు కదా. హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ ఐఎమ్ డామ్ ష్యూర్ దెర్ బి మోర్ ఆఫ్ ఫ్రెండ్స్ మీకు. సో ఆ రోల్ లో ఎంటర్ అయ్యి మిమ్మల్ని అమ్మ అని పిలవడానికి వాళ్ళు కష్టపడే ఇన్స్టెన్సెస్ ఉన్నాయా? అలాంటి వాళ్ళు యాక్టర్స్ ఎందుకు అవుతారు? మేమందరూ యాక్టర్స్ కాబట్టి ద మూమెంట్ యూ గెట్ ఇన్ టు ద రోల్ యూ ఫర్గెట్ దట్ యువర్ ఫ్రెండ్స్. ఇలా షార్ట్ లో చేసి అలా వచ్చి కొట్టుకుని జోకులు వేసుకున్న సందర్భాలు చాలా కోకొల్లలు. they're all very whether it is a hero or heroine, అందరూ sometimes you have to play the role of ఎన్నో రోల్స్ చేస్తాం. సిస్టర్ గా చేసిన వాళ్ళు, మదర్ గా చేసిన వాళ్ళు, హీరోయిన్ గా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. బట్ ఎప్పుడు అవంతా ద మూమెంట్ యువర్ ఇట్లాగా మాకే ఆశ్చర్యం వేస్తుంది మేమైనా చేసింది అని చాలా సార్లు. అంతే. అయితే ఒక ర్యాపిడ్ రౌండ్ ఒకటి అడిగేస్తాను. మీ ఫేవరెట్ రోల్ ఇప్పటి వరకు చేసిన వాటిల్లో? ఇప్పటి వరకు చేసిన వాటిల్లో అంటే ర్యాపిడ్ ఫైరా నేను చెప్పొచ్చు ఆన్సర్? ఇప్పటిదాకా నేను చేసినవన్నీ ఫేవరెటే, బట్ నాకు మనసు ఇంకా ఫేవరెట్ రోల్ రాలేదు. ఓకే, అలానే మీరు ఎమోషనల్ సెంటిమెంటల్ ఎంత పవర్ఫుల్ గా చేశారో, కామెడీ మన్మధుడు, నువ్వే లాంటి వాటిలో కూడా అంతే ఎంటర్టైనింగ్ గా చేశారు కదా. సో ఛత్రపతి, సరిపోదా శనివారం, మన్మధుడు, నువ్వే అన్నిట్లో ఏది ఫేవరెట్ అంటారు ఈ నలుగిట్లో? ఛత్రపతి, సరిపోదా శనివారం, ఓ మై గాడ్, అయితే నువ్వే అని చెప్పాలి. నువ్వే. ఓకే, సిల్వర్ స్క్రీన్ వర్సెస్ స్మాల్ స్క్రీన్ ఏది ఎక్కువ? ఫర్ మీ స్క్రీన్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, ఫేవరెట్ క్విజిన్ అంటే మీరు ఆస్ట్రేలియా వచ్చినప్పుడు మిమ్మల్ని సర్ప్రైజ్ చేయాలి కదా, అందుకని అడుగుతున్నాను. నాకు ఇండియన్ మాత్రం పెట్టకండి. హలో, నో ఇండియన్. ఓకే, రైట్. అండ్ ఒకరి బయోగ్రఫీ చేసే అవకాశం వస్తే ఎవరి బయోగ్రఫీ చేస్తారు? మొన్ననే అనుకున్నాను బట్ మర్చిపోయాను. ఐ విష్ ఐ కుడ్ డూ సంబడి, స్పోర్ట్స్ పర్సన్ దో, లేదంటే ఒక క్లాసికల్ డాన్సర్ దో, లేదంటే అలాంటి, లేదా ఇప్పటి వరకు వాళ్ళ హిస్టరీలోనే లేని ఒక పర్సన్ ది చేయాలని. ఎందుకంటే యూ వాంట్ టు క్రియేట్ హిస్టరీ, యూ హ్యావ్ టు గెట్ సంథింగ్ రైట్. హిస్టరీలో ఉన్నది ఆల్రెడీ పుస్తకాల్లో ఉంది, తీసేశారు. సో ఐ వాంటెడ్ టు నార్మల్ చాలా మంది స్టోరీస్ వింటూ ఉంటాం కదా,
సో ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ అండ్ క్రియేట్ సంథింగ్ న్యూ అనమాట. అది పొద్దున నెక్స్ట్ జనరేషన్స్ గుర్తు పెట్టుకునేది అవకాశం వస్తే. ఐ ప్రే ఎవ్రీ డే. మీరు కూడా ప్రే చేయండి నాకు. డెఫినెట్లీ. ఓకే, లాస్ట్ క్వశ్చన్ ఇది. ఇంకా మీరు చేయాలి అని ఉండి చేయని రోల్? అయ్యో బాబాయ్, నేను ప్రతిసారి చెప్తుంటాను నేను చేయాలన్నా అసలు ఏమీ చేయలేదు. ఓకే. అనితా చౌదరి ఎమోషనల్ రోల్స్ బాగా చేస్తుంది అని. సో ఐ హ్యావ్ సో మచ్ టు డూ. నాకైతే పర్సనల్లీ మ్యామ్ మీ ఇన్స్టాలో మీ హార్స్ రైడింగ్, మీ జిమ్ ఫోటోస్ చూసాక మిమ్మల్ని ఏంజలినా జోలీ లాగా ఒక ఫుల్ యాక్షన్ లో చూడాలని ఉంది. సూపర్, నాకు కూడా చూడాలని ఉంది అయితే. ఓకే అండి, మరి ఇంకా సరిపోదా శనివారం అన్నారు కానీ శనివారం సరిపోలేదు. నిజంగా మాకైతే ఇంకా సరిపోయాలని చెప్పాలి. అంత ఫాస్ట్ గా వండర్ఫుల్ గా అయిపోయింది. వాట్ ఐ అండర్స్టాండ్, శనివారం సెంటిమెంట్ ఎంతలా నా లైఫ్ లో అయిపోయిందంటే ఇప్పుడు నిన్న చేయాల్సింది మనం, నిన్న ఫ్రైడే, నిన్న అదలా చూసారా శనివారమే అయింది. సో ద హోల్ క్రెడిట్ గోస్ టు సరిపోదు శనివారం. మా హోల్ టీమ్, ఎందుకంటే ఇట్ సో హ్యాపెన్ కోఇన్సిడెన్స్ చూడండి. సో సరిపోదని అర్థమైంది ఇన్ జనరల్. ఎందుకంటే వీకెండ్ వచ్చేసరికి మనం సాటర్డే అనుకునే లోపల సండే వచ్చేసి మండే వస్తుంది. సో సాటర్డే సరిపోదు అసలు. ట్రూ అండి, అంత ఫాస్ట్ గా వండర్ఫుల్ గా అయిపోయింది. 1 hour కూడా తెలియలేదు. బట్ అనిత గారు థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్లీ ప్రెజెన్స్ అండ్ ఫర్ దీస్ మెమరబుల్ మూమెంట్స్. నాకు ఎస్పెషలీ మీరు ఎంత డౌన్ టు ఎర్త్, ఎంత అప్రోచబుల్, మీతో మాట్లాడి కొన్ని రోజుల్లో అర్థమైపోయింది. ఎంత మీరు అంతే అద్భుతమైన రోల్స్ తో మమ్మల్ని అందరినీ అలరించాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ. గుడ్ లక్ విత్ యువర్ కెరియర్, ఫ్యూచర్ అండ్ లైఫ్ అండ్ స్టే ఫిట్, స్టే హ్యాపీ, స్టే హెల్దీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అనిత గారు. అండ్ అలానే నెక్స్ట్ ఆర్జే కూడా మరొకసారి థ్యాంక్స్ తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. మీ ఆర్జే